మహాపరిశుద్ధులైన మా తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మీ సన్నిధిలోకి రావడానికి మీరు అనుగ్రహించిన ఈ మంచి తరుణంకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. తండ్రి, ఈ రాత్రి నాయన మా హృదయాలు దున్నబడిన భూమిగా, సారవంతమైన నేలగా చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా హృదయాలలో నీ వాక్యము విత్తబడును గాక. సారవంతమైన నేలలో విత్తబడిన విత్తనాలుగా మా ప్రభా, మా హృదయంలో నీ వాక్యము విత్తబడి నూరంతల పంట పండునట్లుగా నీ కృపను అనుగ్రహించమని, సమస్త మహిమను, ఘనతను, ప్రభావాన్ని నీ గొప్ప నామానికి చెల్లిస్తూ ఈ రాత్రి చేరి వచ్చిన మా అందరితోనూ మీరు ప్రత్యేకంగా మాట్లాడమని ప్రార్థన చేస్తూ, చేరి వచ్చిన మా జీవితాల గురించి ఎరిగిన దేవుడవు, సమస్తమును తెలిసిన దేవుడు మీరు నాయన. మీ నామానికి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఆఖరి దినమున ఒక ప్రత్యేకమైన వాక్కుతో మమ్మల్ని నింపి పంపించమని యేసుక్రీస్తు సర్వశక్తి గల నామములో ఈ ప్రార్థన అడిగి పొందినాం మా తండ్రి, ఆమేన్. దేవునికి ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్తున్నాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రభువు నా హృదయంలో ఒక ప్రత్యేకమైన మాటను ఆయన నా హృదయంలో ఉంచారు. ఆ మాటను దేవుని వాక్యంలో నుంచి రాత్రి చేరి వచ్చిన మనం అందరము ధ్యానిద్దాం. దేవుడు చేరి వచ్చిన మనందరినీ ప్రత్యేకంగా ఆయన ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఆశీర్వదిస్తారని నమ్మిన వారు సంతోషంగా స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి, ఈ గత 2 రోజులు మరియు ఈ దినమున కూడా మీ మధ్యలో ఉండి దేవుని వాక్య పరిచయం చేయడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ ప్రత్యేకమైన అవకాశంకై దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని గొప్ప నామానికి సమస్త మహిమను, ఘనతను, ప్రభావాన్ని ఆరోపిస్తూ ఉన్నాను. అదేవిధంగా నన్ను ఆహ్వానించిన దైవజనులకి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి మీ సంఘాన్ని ప్రేమించి, సంఘము కొరకు ప్రార్థన చేసి, ఈ సంఘానికి మరి నా ఆత్మీయ పిల్లలందరికీ కూడా మంచి వాక్యం అవసరం అని చెప్పి మీ దైవ సేవకులు ప్రార్థనా పూర్వకంగా, ఈ పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ గారు మరి ప్రార్థనా పూర్వకంగా దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు దేవుడు వారిని ప్రేరేపించిన విధానంగా నన్ను ఆహ్వానించారు. గత 2 రోజులు కూడా చేరవచ్చిన మనందరితో ప్రభు మాట్లాడి మనల్ని దీవించాడని నన్ను నమ్ముతూ ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ రాత్రి ప్రత్యేకంగా 2 దీవెనతో వచ్చాను. అంటే నేను మాత్రమే కాదు, నా సతీమణి పాస్టర్ గారు కూడా మన మధ్యలో వచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి సంతోషంగా మీ మధ్యలో పరిచయం చేసి వెళ్ళాలని మేమిద్దరం కూడా వచ్చి ఉన్నాం. మరి మమ్మల్ని ఆహ్వానించిన విధానం బట్టి సంఘం అంతటికి కూడా ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అదేవిధంగా అద్భుతమైన పరిచర్య చేస్తున్న ఎవరి బిడ్డలను చూస్తే నాకు చాలా చాలా ఆనందం కలుగుతూ ఉంది. ఈ సంఘంలో మరి ప్రతి ఒక్కరు కూడా కష్టపడుతూ, ప్రయాసపడుతూ దేవుని పరిచర్యను ప్రేమించి, సంఘాన్ని ప్రేమించి, మరి ఒకవైపు ఆరాధనే కావచ్చు, ఇంకోవైపు ఏర్పాట్లే కావచ్చు, మరొక వైపు మరి భోజనాలు కావచ్చు, అన్నిట్లో కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్న మీ అందరిని బట్టి ప్రభువుని నేను స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాను. దేవాతి దేవుడు ఇంకా మిమ్మల్ని దీవించి గొప్ప వృద్ధిలోనికి తోడుకొని వచ్చునుగాక. ఆమె చెప్దాం. ఆమేన్. ఈ 3 దినాలు ప్రభు మనకి ప్రత్యేక దినాలుగా ఇచ్చినందుకే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టేసి హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనతో ఈ రాత్రి మరొకసారి మాట్లాడబోతూ ఉన్నాడని నా హృదయపూర్వకంగా నమ్ముతూ ఉన్నాను. మీ మనస్సును తెరిచి, మీ హృదయాన్ని తెరిచి దేవుని మాటను మీరు లక్ష్యం చేసినట్లయితే ఈ మాట నీ జీవితాన్ని ప్రత్యేకమైన ఆశీర్వాదానికి తీసుకుని వెళుతుంది. ఆమేన్. యోబు గ్రంథము 8వ అధ్యాయం. యోబు గ్రంథము 8వ అధ్యాయం. ఎనిమిదవ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు
మహా అభివృద్ధి పొందుదుము. ప్రైజ్ ది లార్డ్. ఆ మాటను అండర్లైన్ చేయండి. నీవు మహా అభివృద్ధి పొందుదువు. ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారి మీరందరూ బైబిల్ తీశారు కాబట్టి ఒకసారి అందరం కలిసి చూద్దాం. ఓకే, 1 2 3 గో. ఈ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహా అభివృద్ధి పొందుదువు. ప్రైజ్ ది లార్డ్. నీ మొదటి స్థితి కొద్దిగా ఉన్నా కూడా, నీ ఆరంభము కొద్దిగా ఉన్నా కూడా, నీ ప్రారంభం అన్నది స్వల్పమైనదైనా కూడా తుదకు నువ్వు గొప్ప అభివృద్ధిలోనికి వస్తావని దేవుని మాట సెలవిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ సంస్థ అయినా, ఏ సంఘమైనా దాని ఆరంభము కొద్దిపాటిదే. దాని ఆరంభము కొద్దిపాటిదే, అతి స్వల్పమైనదే. అలాగే ఎవరి కెరియర్ అయినా కూడా దాని ఆరంభము చాలా చిన్నపాటి ఆరంభమే ఉంటది, చాలా కొద్దిపాటి ఆరంభమే ఉంటది. దేవుని బిడ్డారా, మన దేవుడు కొద్దిపాటి ఆరంభాలను అలా కొద్దిపాటితో ఆపేసే దేవుడు కాదు. మన దేవుడు తుదకు మహా అభివృద్ధిలోనికి మనం నడిపించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆల్వేస్ బిగినింగ్ సీమ్స్ టు బి వెరీ స్మాల్ అండ్ వెరీ ఇన్సిగ్నిఫికెంట్. ఏ ప్రారంభమైనా, దేని ప్రారంభమైనా చాలా కొద్దిపాటిదిగా కనపడుతుంది, కానీ అంచెలంచెలుగా దేవుడు దానిని మహా అభివృద్ధిలోనికి తీసుకొని వెళతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, నేను నా భార్య మరి సంఘాన్ని ప్రారంభించినప్పుడు మేము ప్రతి శుక్రవారం కూడా ప్రార్థనకు వస్తే ఆ ప్రార్థనలో నలుగురు ఉండేవారు. కేవలం నలుగురు గ్యాదర్ అయ్యేవారు. ఒక ఇంట్లో మేమిద్దరం వచ్చి ప్రార్థన చేసి వారికి వాక్యం చెప్పి వెళ్ళేవాళ్ళం. దేవుని బిడ్డలారా, మరి ఇలా ప్రతి వారం రావడం, ప్రార్థన చేయడం, వెళ్ళడం, ప్రతి వారం రావడం, ప్రార్థన చేయడం, వెళ్ళడం, వాక్యం చెప్పడం, వెళ్ళడం. ఒక రోజు ఒక ఆమె అన్నది, బాబు మా నలుగురు కోసం మీరు అక్కడి నుంచి ఇక్కడి వరకు వస్తున్నారు ఏంటంటే, మీరు నలుగురే ఈ రోజు ఉండొచ్చు కానీ దేవుడు ఆశీర్వదిస్తాడు, ఈ దేవుడు ఈ సహవాసాన్ని వృద్ధి చేస్తాడమ్మా, నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పడం జరిగింది. హల్లెలూయా. ఆ నలుగురు కాస్త 40 మంది అయిపోయారు. దేవునికి స్తోత్రం. ఆ 40 మంది కాస్త 70 మంది అయ్యారు. దేవుని బిడ్డలారా, అప్పుడు ఆ ఇంటి వారి పరిస్థితి ఎలాగైపోయిందంటే, వాళ్ళు సోఫాలు జరపాల్సి వచ్చింది, బెంచ్లు జరపాల్సి వచ్చింది, వాళ్ళ కుర్చీలు జరపాల్సి వచ్చింది. ఆఖరికి కిచెన్ లో కూడా జనం కూర్చోవడం ప్రారంభించారు. ఇటు బెడ్రూమ్ లో కూర్చోవడం ప్రారంభించారు, బయట ఆవరణలో కూడా మరి జనం కూర్చోవడం ప్రారంభించారు. దగ్గర 70-80 మంది అక్కడ రావడం ప్రారంభించారు. దేవుని బిడ్డలారా, అప్పటికి అసలు సంఘం అని మేము అనుకోలేదు. ప్రార్థన కూడిక శుక్రవారం పూట నడిపిస్తూ ఉన్నాం. దాన్ని కాస్త ఆదివారం సాయంత్రం అందరు అడిగేసరికి ఆదివారం సాయంత్రం ఇంకా షిఫ్ట్ చేసాం. ఆదివారం ఆరాధన ప్రారంభించాం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత మరి ఆ ఇంటామె అన్నది, నాయన నీకు దండం పెడతాను, దయచేసి మేము భరించలేకపోతున్నాము, వచ్చే జనాన్ని మేము తట్టుకోలేకపోతూ ఉన్నాము, నేను రెంట్ కడతాను, ఎక్కడైనా రెంట్ కి ఇల్లు తీసుకొని అక్కడ నడిపించినాయన, ఎందుకంటే ఆరాధన అయిన తర్వాత మేము మా పనులు చేసుకోలేకపోతున్నాము, ఇల్లంతా మళ్ళా సర్దుకోవాలంటే చాలా కష్టం అవుతుంది అని ఆమె చెప్పింది. అదే వారంలో దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు ఇంకొక గృహాన్ని మాకు తెరిచాడు సఫిల్గూడ ప్రాంతంలో. ఆ గృహంలో ఆరాధన ప్రారంభించాం. దేవుని స్తోత్రం. దేవాది దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఆ గృహంలో ఆరాధన ప్రారంభిస్తే ఆ గృహం అంతా, హాల్ అంతా నిండిపోయి, మళ్ళీ 2 బెడ్రూమ్లు నిండిపోయి, బయట కూడా కూర్చునే వాళ్ళు, అంతమంది ప్రజల్ని దేవుడు తీసుకొచ్చాడు. అయితే అది 42 ఫ్లాట్లున్న 42 ఫ్యామిలీస్ అక్కడ ఉంటాయి. ఆ 42 ఫ్లాట్లు ఉంటాయి. సో వాళ్ళకి అది అపార్ట్మెంట్ కదా, మేము కింద ఉండే వాళ్ళం కదా, కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఆరాధన నడిపించే వాళ్ళం. అపార్ట్మెంట్ లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన డిస్టర్బెన్స్ చేసేవాళ్ళు, ఒక్కొక్కరు ఒక్కొక్క కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు. ఏంటి ఇక్కడ చర్చ్ పెట్టారు, ఏంటి ఇక్కడ చర్చ్ జరుగుతుంది, ఏంటి ఇక్కడ పాటలు వినబడుతున్నాయి. ఈ కొంతమంది వచ్చి, మీరు డప్పులు వాయిస్తూ ఉంటే, మీరు డ్రమ్స్ వాయిస్తుంటే గుండెలో దడదడ అవుతుంది, మానేయండి, డ్రమ్స్ వాయించండి అంటే డ్రమ్స్ బంద్ చేశాం. తర్వాత పాటలు పాడుతుంటే చప్పట్లు కొడుతూ పాడతాం కదా, డ్రమ్స్ ఎలాగూ లేవు, చప్పట్లు కొడుతుంటే కూడా గుండె దడదడలాడుతుంది అంటే, ఎందుకంటే లోపల ఉన్న దయ్యాలు దడదడలాడుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒకసారి ఒక ఆమె ఏం తిట్టాలని వచ్చిందో, మొత్తానికి ఆరాధన జరుగుతూ ఉంది,
ఆమె తిట్టాలని వచ్చి అలా నించుని అక్కడ నించుని ఏదో అరవబోయింది. మేమందరం డీప్ వర్షిప్ లో ఉన్నాము. ఏదో అరవబోయింది, ఏమన్నా అనుకుందో తెలియదు. కానీ ఆ వచ్చి అక్కడ నిలబడ్డది. ప్రభా, ఈ బిడ్డను తాకు నాయన, ఎందుకు వచ్చిందో గానీ అని చెప్పాను. దబాల్ మన కింద పడిపోయింది ఆమె. హల్లెలూయా. దేవుని శక్తి తాకింది, కింద పడిపోయింది. ఇక అపార్ట్మెంట్ లో అందరూ కింద పరిగెత్తుకొని వచ్చాము. ఈ బీపీ డౌన్ అయిపోయింది, షుగర్ డౌన్ అయిపోయింది. ఏమైపోయిందో ఆ రోజు నుంచి ఆమె ఎక్కడ చూసినా ఇది ఇలా దండం పెడతాం. దేవుని స్తోత్రం కలుగుగాక. దేవుని బిడ్డలారా, తర్వాత అదే అపార్ట్మెంట్ లో ఇంకొక ఆయన, ఇదిగో మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నాను, మీరు ఎందుకు ఇక్కడ ఆరాధన నడిపిస్తున్నారు, మాకందరికి డిస్టర్బెన్స్ ఉంది, ఎవరెవరో వస్తున్నారు ఇక్కడ చెప్పి అంటే మేము చాలా కన్నీళ్లతో నిండిపోయాము. పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. ఆయన మమ్మల్ని పోలీస్ స్టేషన్ పిలిపించాడు, కంప్లైంట్ ఇచ్చాడు, వచ్చాడు. దేవుని బిడ్డారా, మాకేమో ఎట్లా మరి ఈ మందిరాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి, అసలు ఎక్కడ స్థలం లేదు మనకి, మరి ఎక్కడ నడిపించాలని చెప్పి నేను నా భార్య ఎంతో కన్నీళ్లలో ఉన్నాం. దేవుడిని అడుగుతూ ఉంటే మన దేవుడు చాలా నమ్మదగిన దేవుడు, ఆశ్చర్యకరుడైన దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగుగా. ఆయన సంఘం పక్షంగా నిలవబడే దేవుడు మన దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగుగా. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎవరైతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వచ్చారో, మా మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వచ్చాడో, ఆయన చాలా సంతోషపడిపోయి చాలా సంబరపడిపోయాడు. నేను వీళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి వచ్చాను కదా అని చెప్పి. దేవుని బిడ్డల మరుసటి రోజు సోమవారం ఆయనకి ట్రాన్స్ఫర్ లెటర్ వచ్చింది. ఒక్కసారిగా బెంగళూరు ట్రాన్స్ఫర్ అయిపోయాడు. నేను ఇక్కడే ఉన్నాను కానీ ఆయన అక్కడే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా హైదరాబాద్ తిరిగి రాలేదు. దేవుని బిడ్డలారా, ఇలా ఎన్నో ఆటంకాలు ఎదురైనాయి, ఎన్నో అడ్డంకులు ఎదురైనాయి, ఎన్నో సమస్యలు, ఎన్నో సవాళ్ళు ఎదురైనాయి. కానీ దేవాది దేవుడు సంఘమును, నలుగురుగా ఉన్న సంఘమును అంచెలంచెలుగా దేవుడు విస్తరింప చేసుకోవచ్చు. దేవాది దేవుడు ఈ సంఘములకు గొప్ప అభివృద్ధిని అనుగ్రహించబోతూ ఉన్నాడు. అనుగ్రహిస్తాడని నమ్మిన వారు సంతోషంగా చప్పట్లు కొట్టి యేసయ్యకు స్తోత్రం చెల్లించాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మీ పక్క వాళ్ళు చూసి చెప్పండి, మొదట నీ స్థితి కొద్దిగానే ఉండొచ్చు కానీ నీవే మహా అభివృద్ధి పొందుతావు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి స్తోత్రం చెప్తారా? చెప్పండి హల్లెలూయా. నలుగురితో ప్రారంభించాం. నలుగురు కాస్త 40 మంది అయ్యారు, 40 మంది కాస్త 70 మంది అయ్యారు, 70 మంది కాస్త 120 మంది అయ్యారు. స్థలాలు వెతుకుతూ రోడ్ల మీద పెట్టాం, రోడ్డు పక్కన పెట్టాం. పెంట కుప్పలు క్లీన్ చేసి దాని మీద టెంట్ వేసి, కార్పెట్ వేసి, టెంట్ వేసి అక్కడ కూడా పెట్టాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తర్వాత రాజ్ కుమార్ గారిని తమ గృహం పక్కన పార్కింగ్ ప్లేస్ ఉంటే ఆ పార్కింగ్ ప్లేస్ ని కొంతకాలం తీసుకొని అక్కడ కూడా సర్వీస్ రన్ చేసాం. అక్కడ కూడా జనాన్ని దేవుడు తీసుకొచ్చాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకో స్థలానికి వెళ్ళాం. అక్కడ ఒక స్థలాన్ని లీజ్ కి తీసుకొని 4 సంవత్సరాలు అక్కడ నడిపించాం. ఆఖరికి ఆయన ఎవరైతే లీజ్ ఇచ్చారో ఆయనకి మరి ఏమి అనిపించిందో తెలియదు. దేవుడు ప్రణాళిక దాంట్లో ఉంది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మన దేవుడు మంచి దేవుడు, మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన పీక మీద కూర్చొని కొంటావా ఖాళీ చేస్తావా, కొంటానంటే కొనుక్కో, లేకపోతే ఖాళీ చేయంతే ఇక నుంచి అని ఆయన బలవంతం చేశాడు. అయ్యా మేము ఖాళీ చేస్తాం కానీ కొనలేము, ఎందుకంటే దేవుడు మేము అడుగుతుంటే ఈ స్థలం మీకు సరిపోదని దేవుడు చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ స్థలం మీకు ఏమాత్రం కూడా సరిపోదు. నేను జనసంఖ్యను వృద్ధి చేయబోతూ ఉన్నాను, అనేకులు నేను నడిపించబోతూ ఉన్నాను కనుక ఇది మీకు సరిపోదని ప్రభు మాట్లాడాడు కనుక అయ్యా ఖాళీ చేస్తామని చెప్పాము. కొంత సమయాన్ని తీసుకున్నాము. అదే సంవత్సరంలో ఆర్కేపురంలో దేవుడు 427 గజాల స్థలాన్ని సొంతగా మందిరానికి దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. దాని మీద ఒక షెడ్ వేసాము, ఆరాధన జరిగిస్తూ ఉన్నాము. అక్కడ ఆరాధన 2012వ సంవత్సరంలో ప్రారంభించాము. ఇప్పటి వరకు ఆరాధన జరుగుతూ అనుదినము సంఘము అంచెలంచెలుగా వృద్ధి చెందుతూనే ఉన్నది. కేవలం 9తోనే ప్రారంభించాము. ఈ రోజు సుమారుగా 300 మందికి పైగా దేవుని ఆరాధించడానికి ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు. దేవుడు మన దేవుడు గొప్ప అభివృద్ధిని అనుగ్రహించగల దేవుడు. బిగ్గరగా ఆమె చెప్తామా? ఒకసారి మీ కుడి చేతిని పైకి చెప్పండి, నేను గొప్ప అభివృద్ధిని చూడబోతున్నాను. మీరు సంతోషంగా చెప్పట్లే, మీ పక్కలకి చెప్పండి, నువ్వు గొప్ప అభివృద్ధిని చూడబోతూ ఉన్నావు, నువ్వు మహా అభివృద్ధిని చూడబోతూ ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగుగా చెప్పాలి. హల్లెలూయా. దేవుని వాక్యం
వాక్యంలో యోబు గ్రంథంలో మనం చదువుకున్న ఒక అద్భుతమైన మాటను చదివాం. నీ మొదటి స్థితి కొద్దిగా ఉండొచ్చు. యువర్ బిగినింగ్ మే బి వెరీ స్మాల్. నీ యొక్క ప్రారంభ స్థితి కొద్దిదై ఉండొచ్చు. ఈ రోజు నువ్వు అంటూ ఉండొచ్చు, అన్నా నా జీతం ఎంత, నా మహా అయితే 5,000, మహా అయితే 10,000, నా సామర్థ్యం ఇంతే అన్నా, నాది చిన్న కుటుంబం అన్నా, చిన్న ఉద్యోగం అన్నా, నేను అల్పమైన వ్యక్తిని అన్నా, కొద్దిపాటే సామర్థ్యం నాకున్నదన్నా అని నువ్వు అనొచ్చు. ఈ రోజు ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఎలాంటి దేవుడు అంటే నీ కొద్దిపాటి జీవితాన్ని, కొద్దిపాటి సామర్థ్యాన్ని మహా అభివృద్ధిలోనికి నడిపించగలిగిన దేవుడు ఆయన. ఈ రాత్రి దేవుని సేవకుడుగా తన ఆత్మ చేత నన్ను నింపి ప్రభు మీ మధ్యలో నిలబెట్టాడు. నీవు అభివృద్ధి పొందుతావని చెప్పడానికి. నిశ్చయంగా నువ్వు అభివృద్ధి చూస్తావు. దగ్గరగా ఆమె చెప్పండి. ఆమె ఒక బలమైన షేకండి మీ పక్కలకి ఇచ్చి చెప్పండి, నిశ్చయంగా నువ్వు అభివృద్ధి పొందుతావని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇచ్చారా లేదా షేకండి? మీరు బలంగా ఇచ్చారా లేదా? మెలకు వచ్చిందా లేదా? వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది నువ్వు మహా అభివృద్ధిలోకి వస్తావు. మొదట నీ స్థితి కొద్దిగా ఉండొచ్చు, కానీ అదే స్థితిలో దేవుడిని వదిలేడు. అదే స్థితిలో నువ్వు ఉండిపోవు. ఈ రోజు నీకు ఏ స్థితి ఉందో ఆ స్థితిని దేవుడు మార్చగలిగిన దేవుడే తప్ప ఆ స్థితిలోనే నేను వదిలేసే దేవుడు కానే కాదు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మహా అభివృద్ధిలోనికి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఉద్యోగాన్ని, నీ వ్యాపారాన్ని, నీ సంఘ పరిచర్యను దేవుడు తోడుకొని వెళ్తాడు. దేవునికి స్తోత్రంగా ఒక గొప్ప అభివృద్ధిని మనం చూడబోతున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఈ సంవత్సరం నీకు ఏ వాగ్దానము లేనట్లయితే ఈ వాక్యాన్ని ఒక వాగ్దానంగా తీసుకో. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ రాత్రి దేవుడు నీకు వ్యక్తిగతంగా ఈ వాగ్దానం ఇస్తాడని నమ్ము. ఈ సంవత్సరం వచ్చే గొప్ప అభివృద్ధిలోనికి నువ్వు రాగలుగుతావు. ఆటి అభివృద్ధిని నువ్వు చూస్తావు. ఆమేన్. మహా అభివృద్ధి మనం పొందుతామని దేవుని వాక్యంలో మనం చదువుకుంటాం. అయితే ఈ మహా అభివృద్ధి చూడాలి అంటే మన జీవితంలో కొన్ని తాళపు చెవులు ఉన్నాయి. ఆ తాళపు చెవులు వాడితేనే దేవుని అభివృద్ధి మన జీవితంలోనికి అడుగు పెడుతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని అభివృద్ధి మన జీవితంలోనికి రావాలి అంటే నిశ్చయంగా కొన్ని తాళపు చెవులను మనం వాడాలి. వాడినప్పుడే దేవుని గొప్ప అభివృద్ధి మన జీవితంలో అడుగు పెడుతుంది. ఏంటా తాళపు చెవులు? కొన్ని ఒక 3-4 విషయాలు మీతో పంచుకొని ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఉన్నాను. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్తారా? నంబర్ 1, మొట్టమొదటి దేవుని బిడ్డలాగా ఆదికాండము 17వ అధ్యాయానికి వద్దాం. ఆదికాండము 17వ అధ్యాయం. ఆదికాండము 17వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి దయచేసి ఎవరైనా. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను ఎలాంటి దేవుణ్ణి? సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము. చదువు. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను ఏం చేస్తాను? అత్యధికముగా అభివృద్ధి పొందించగలని అతనితో చెప్పాను. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తాం. దేవుని వాక్యంలో రాయబడిన మాట మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. అబ్రహాముకు దేవుడు ఇస్తున్న వాగ్దానం. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఆయన ప్రత్యక్షమైనప్పుడు దేవుడు అంటున్నాడు, అబ్రహామా నేను సర్వశక్తి గల దేవుడను. అంటే నాకు అసాధ్యమైనది ఏది లేదు. నేను ఏదైనా చేయగలిగిన దేవుడు, సమస్తము సాధ్యం చేయగలిగిన దేవుడు. దేవుని డిక్షనరీలో అసాధ్యము అనే పదమే లేదు. There is no word called impossible in the vocabulary of God. దేవుని పరిభాషలో నాకిది అసాధ్యము అని దేవుడు అనలేడు. అంటే ఆయన దేవుడు కాదు. దేవునికి అసాధ్యం అనేది ఏది లేదు. మనుషులమైన మనకు అనేక అసాధ్యాలు ఉంటాయి, కానీ దేవునికి మాత్రం ఏ అసాధ్యము లేదు. అలాగే దేవుని వాక్యం ఏమంటుందంటే
నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము, దేవునికి సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము. దేవుని బిడ్డలారా, నేను సర్వశక్తి గల దేవుడిని. ఐఎమ్ ద గాడ్ ఆల్ పవర్ఫుల్, ఐఎమ్ ద గాడ్ ఆల్ మైటీ, సర్వశక్తి కలిగిన దేవుణ్ణి, అసాధ్యాలు లేని దేవుణ్ణి అని చెప్తూ అబ్రహాముతో ప్రత్యక్షమై అబ్రహాముతో మాట్లాడుతూ, అబ్రహామా, నేను నిన్ను అత్యధికంగా అభివృద్ధి చేస్తాను. ఎంత అభివృద్ధి చేస్తానంటాడు చెప్పండి? అత్యధికంగా. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ అబ్రహాముకి అసలు సంతానమే లేదు. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాముకి అసలు సంతానమే లేదు. ఒక కుమారుని ఇస్తే నేను బాగుంటది, లేకపోతే నా దాసుడే, నా పెద్ద దాసుడే వారసుడైపోతాడని చెప్పి చాలా కంగారు పడ్డాడు, చాలా బాధపడ్డాడు, చాలా దుఃఖపడ్డాడు అబ్రహాం. అలాంటిది దేవుడు ఆకాశ నక్షత్రాలు చూపించి, అబ్రహమా, ఆకాశంలో నేను నక్షత్రాలను లెక్క పెట్టగలవా అని అడిగాడు. ప్రభా, నా వల్ల కాదు, నేను లెక్క పెట్టలేను అంటే, ఇదిగో లెక్కింపలేని ఆకాశపు నక్షత్రాలు ఎలా ఉన్నాయో నీ సంతానాన్ని నేను అంత వృద్ధి చేస్తాను, అంతమంది సంతానాన్ని నీకు ఇస్తాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం అంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నిజంగానే దేవుడు ఆ మాటను నెరవేర్చాడు. ఒక్క కుమారుడైనా లేని అబ్రహాముకి వృద్ధాప్యంలో 100 సంవత్సరాల వయసులో కుమారుని అనుగ్రహించి, ఆ కుమారుని ద్వారా కుటుంబాలను అనుగ్రహించి, కుటుంబాల ద్వారా వంశాలను అనుగ్రహించి, వంశాల ద్వారా దేశాల్ని అనుగ్రహించాడు. ఈ రోజు అబ్రహాము సంతానముగా పిలువబడుతున్న దేశాలు 52 దేశాలు ప్రస్తుతానికి ఉన్నాయి. స్తోత్రం చెప్తారా? దగ్గరగా స్తోత్రం చెప్దాం. వారు మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, భారతదేశంలో ఈ నిరీక్షణ ప్రార్థనా మందిరంలో ఉన్న మనము కూడా అబ్రహాము యొక్క కుమారులము, కుమార్తెలమై ఉన్నాము. ఎందుకంటే విశ్వాసం వల్ల మనము కూడా అబ్రహాము యొక్క కుమార్తెలము, కుమారులమై ఉన్నాము. అంటే అబ్రహామును దేవుడు ఒకనితో ప్రారంభించాడు. గొప్ప అభివృద్ధిలోనికి దేవుడు అబ్రహామును తీసుకొని వచ్చిన దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను కూడా గొప్ప అభివృద్ధిలోనికి తీసుకొని వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే అక్కడ ఒక కండిషన్ పెడుతూ ఉన్నాడు. ఏమని కండిషన్ పెట్టాడో చూసారా మీరు? అబ్రహామా, నేను నిన్ను అత్యధికమైన అభివృద్ధిని అనుగ్రహిస్తాను, గొప్ప అభివృద్ధిలోనికి నేను తీసుకొస్తానని చెప్పిన దేవుడు ఎలా అభివృద్ధిలోనికి తెస్తానన్నాడో చూడండి ఒకసారి, చదవండి ఆ వచనాన్ని. నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. దానికంటే ముందు వచ్చినవామా, నా సన్నిధిలో నడుచుచు ఎలా ఉండాలంటండి? నిందారహితుడవై ఉండుము. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుని బిడ్డలారా, అభివృద్ధి పొందడానికి మొదటి తాలపు చెవి. ఏ వ్యక్తి అయినా, ఏ పరిచర్య అయినా, ఏ సంస్థ అయినా, ఏ వ్యక్తి ఉద్యోగం అయినా, ఏ వ్యక్తి అయినా తన జీవితంలో గొప్ప అభివృద్ధిలోకి రావాలంటే మొట్టమొదటిగా ఆ వ్యక్తి నీతి గల జీవితాన్ని జీవించాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎలాంటి జీవితం జీవించాలండి? నీతి కలిగిన బిడ్డల్ని దేవుడు గొప్ప అభివృద్ధిలోనికి తీసుకొస్తాడు. ఎందుకంటే దేవుడు ఇక్కడ కండిషన్ పెడుతూ ఉన్నాడు. ఏమని కండిషన్ పెడుతూ ఉన్నాడు? అబ్రహామా, నా సన్నిధిలో నడుచుచు నిందారహితంగా జీవించాలి. నేను ప్రశ్న అడుగుతానండి మిమ్మల్ని. ఏ వయసులో నిందారహితంగా నువ్వు జీవించాలి అని నీతి బోధ చేస్తున్నాడు అబ్రహాముకి? ఏ వయసులో? సాధారణంగా మన పిల్లలకి నీతి బోధ ఏ వయసులో చేస్తాం? ఏమండి, ఎవరికన్నా నీతి బోధ ఏ వయసులో చేస్తాం? చిన్నపిల్లలప్పుడు లేదా యవ్వన ప్రాయానికి వచ్చేటప్పుడు, నాన్న నీతిగా నడుచుకోవాలరా, ఎక్కడ అన్యాయం చేయకూడదు, ఎక్కడ మోసం చేయకూడదు, ఎక్కడ అబద్ధము ఆడకూడదు, ఇలా నీతిగా బ్రతకాలని చెప్పి చిన్న ప్రాయంలో వారికి నేర్పిస్తాం. ఎస్ ఆర్ నో? కానీ ఏ వయసులో దేవుడు అబ్రహాముకి నీతి బోధ చేస్తూ ఉన్నాడు? నువ్వు నీతి గల జీవితం జీవించాలి, ట్రాన్స్పరెంట్ గా జీవించాలి, యథార్థంగా బ్రతకాలి. నువ్వు నీ జీవితం అన్యాయం అన్నది ఉండకూడదు. అబ్రహామా, నిందారహితంగా ఉండాలి, స్పాట్లెస్ గా ఉండాలి, అప్రైట్ గా ఉండాలి. నీ జీవితంలో నీతి గల జీవితం జీవించాలని ఏ వయసులో దేవుడు బోధిస్తూ ఉన్నాడు? 99 సంవత్సరాల వయసులో అబ్రహాముకు బోధిస్తే, ఈ రోజు నువ్వు 60 సంవత్సరాలు ఉన్నావు కూడా వినాల్సిందే.
70 సంవత్సరాలు ఉన్నా కూడా వినాల్సిందే, 6 సంవత్సరాలు ఉన్నా కూడా వినాల్సిందే. స్తోత్రం చెప్పండి ఒకసారి. నీ పక్కకి షేక్ హ్యాండ్ ఇచ్చి నీతి గల జీవితం అని చెప్పండి ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు మొహం చూసే చెప్తున్నారా లేకపోతే ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. లోకం ఏం చెప్తుందంటే నీతి గల జీవితంలో అభివృద్ధి ఎక్కడ ఉంటుందన్నా, ఏదో ఒకటి మనం కింద మీద చేస్తే తప్ప పైకి రాలేం కదా. ఈ రోజుల్లో మోసాలు చేయకుండా ఎవడన్నా పైకి వస్తాడా? ఈ రోజుల్లో అబద్ధం ఆడకుండా ఎవడన్నా పైకి రాగలిగాడా? ఈ రోజుల్లో లంచం తీసుకోకుండా, ఈ రోజుల్లో తప్పు చేయకుండా, కరప్షన్ లేకుండా ఎవడన్నా పైకి రాగలుగుతాడా అన్న? ఈ రోజుల్లో ఎక్కడో ఒక చోట మనం రాజీ పడాల్సిందే, కాంప్రమైజ్ అవ్వాల్సిందే. అలా కాంప్రమైజ్ అయితే తప్ప మనం అసలు పైకి రాలేము అని లోకం చెప్తుంది, లోకస్తులైన విశ్వాసులు చెప్తారు. కానీ ఆత్మ సంబంధులు నీతి గల అభివృద్ధిని నమ్ముకున్న వారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. నీతి గల జీవితము గొప్ప అభివృద్ధిలోనికి తీసుకొస్తారు. అవినీతితో సంపాదించింది, అవినీతితో వచ్చిన వచ్చుబడి ఎంత కాలము నిలవబడదు దేవుని బిడ్డలారా. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకే కదా వాక్యం చెబుతుంది, దుర్జనుని చూసి నువ్వు మసరా పడదు. ఎందుకంటే వాడు ఎలాగున్నాడంటే, వాడు త్రోవ పక్కన ఓ విస్తారంగా ఫలించిన చెట్లాగా, చాలా గొప్పగా ఎదిగిపోయిన చెట్లాగా కనబడతాడు. నువ్వు వెళ్తున్నప్పుడు అబ్బా ఈ చెట్టు ఏంటి ఎంత పెద్దగా అయిపోయింది, ఈ చెట్టు ఏంటి ఇలా వర్ధిల్లిపోయింది, ఇంత అభివృద్ధి చెందింది ఏంటి, అబ్బా ఈ చెట్టు ఏంటి ఎంత పొడిగైపోయింది అని అనుకుంటావు. అట్నుంచి వచ్చేటప్పటికి ఆ చెట్టు ఉండదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. చెప్పండి హల్లెలూయా. అవినీతితో, అక్రమంగా, అబద్ధాలతో, మోసాలతో సంపాదించిన సంపాదన ఏమాత్రం నిలకడగా ఉండదు దేవుని బిడ్డలారా. కానీ నీతి కలిగిన కొంచెమే శ్రేష్టము. ఆ నీతి కలిగిన జీవితంలోనే గొప్ప అభివృద్ధిని మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఏ అన్యాయము చేయకుండా ఉన్నాడు, చెడుతనమును విసర్జించిన వాడుగా ఉన్నాడు. యోబు గురించి రాయబడిన మాటలు మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెడుతనాన్ని విసర్జించిన వాడు, అన్యాయం లేదు, అప్రైట్ గా జీవించాడు, నీతి గల జీవితం జీవించాడు. దేవుని బిడ్డలారా, ఇలాంటి నీతిమంతుడైన యోబుకు దేవుడు ఎంత గొప్ప అభివృద్ధిని అనుగ్రహించాడో తెలుసా? ఎంత గొప్ప అభివృద్ధిని ఇచ్చాడో తెలుసా? తూర్పు దిక్కునున్న జనులందరిలో అతడే గొప్పవాడు. స్తోత్రం చెప్పండి. మీకు వీలైతే యోబు గ్రంథం 1వ అధ్యాయంలో యోబుకున్న ఆస్తిని లెక్కబెట్టి చూడండి. ప్రైజ్ ది లార్డ్. యోబుకున్న ఆస్తిని లెక్కబెట్టి చూడండి. ఒక్కొక్క ఒంటె ఉండాలంటే ఈ చర్చ అంత కావాలి మనకి. ప్రైజ్ ది లార్డ్. అలాంటివి ఆయనకి 500 ఒంటెలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోబు ఈ రోజుల్లో నివసిస్తే సికింద్రాబాద్ కావాలి, ఆయనకి సికింద్రాబాద్ కావాలి. ఈ రోజుల్లో యోబు ఉంటే అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ, లేకపోతే ఇంకో అంబానీ, ఆ అంబానీ, ఈ అంబానీ, ఎవ్వరు ఆయనకి సాటి లేరు, సాటి కాలేరు. దేవుని బిడ్డలారా, అంత గొప్ప అభివృద్ధిని యోబుకు అనుగ్రహించాడు. మీరు అనొచ్చు అన్న, ఎంత ఇస్తే మాత్రం ఏముందన్నా, అంతా పోయింది కదా. హలో, నేను యోబు గ్రంథం ఆఖరి అధ్యాయం కూడా చదివిన వాడిని. స్తోత్రం చెప్పండి ఒకసారి. యోబుకి ఎంత ఇస్తే ఏముందని, అంతా ఎగిరిపోయింది కదా, అంతా పోయింది కదా. మీకు తెలుసా, అన్ని కోల్పోయిన తర్వాత కూడా యోబుకి మరణ దేవుడు ఆశీర్వదించి 2 అంతలుగా, అంటే మొదట ఉన్న దానికంటే 2 అంతలుగా దేవుడు అనుగ్రహించాడు. కేవలం భార్యను, అదే భార్యను మళ్ళీ ఇచ్చాడు. పిల్లలను కూడా అదే నంబర్లో ఇచ్చాడు. కానీ వారిని 2 అంతలుగా ఇవ్వలేదు, భార్యను 2 అంతలుగా ఇవ్వలేదు. మీ అందరికి వందనాలు. స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. ఆస్తి మాత్రం 2 అంతలుగా దేవుడు అనుగ్రహించాడు. అంటే మొదటి దానికంటే అత్యధికంగా దేవుడు అనుగ్రహించాడు. యోబుకి ఎక్కడ నష్టం కలగలేదు. దేవుని బిడ్డ, నీతి గల జీవితం గొప్ప అభివృద్ధిలోనికి తీసుకొని వస్తుంది. ఈ రాత్రి ఇక్కడున్న యవన కుమారుడు, కుమార్తెలు, నీ ఉద్యోగంలో నువ్వు నీతిగా, యథార్థంగా జీవిస్తున్నావా? లోకంలో బ్రతుకుతున్న నీవు నీతిగా, యథార్థంగా జీవిస్తున్నావా? ప్రైజ్ ది లార్డ్. పర్లేదు, అందరూ కాపీ కొట్టే పాస్ అవుతారు, నువ్వు కూడా పర్లేదు, స్లిప్లు పెట్టి పాస్ అవ్వచ్చు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ బెంచ్ కింద నుంచి తీసుకుంటా ఉంటారు లంచాలు. నువ్వేదన్నా మరి కనీసం ఏదన్నా గిఫ్ట్ అన్నా ఇవ్వద్దా నీకు?
గిఫ్ట్ అన్నా తీసుకో. అందరూ తీసుకుంటారు, మన ఆఫీస్ లో అందరూ తీసుకుంటారు, నువ్వు ఒక్కడో తీసుకోకపోతే అది ఎట్లుంటదన్నా? అందరితో సమానంగా ఉండాలి. నువ్వు అందరు ఎట్లున్నారో నువ్వు అట్లే ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు. నీతిగల జీవితంలో నిలకడగా జీవితం గొప్ప అభివృద్ధి చూస్తామని నమ్మిన వారు ఒకసారి స్తోత్రం చెప్పండి. నేను మన బోయగూడ ప్రాంతం ఉంది కదా, బోయగూడలో ఒక ఇంట్లో ప్రార్థన చేస్తున్నాను. నిలబడి ప్రార్థన చేస్తుంటే దేవుడు ప్రార్థన ఆపేయమన్నాడు. ప్రార్థన ఆపే అన్నాడు. ప్రార్థన టక్కమని ఆగిపోయింది. ఆపేస్తాను, ఇక నాకు రావట్లేదు ప్రార్థన. వాళ్ళంతా ఫ్యామిలీ మెంబర్స్ అందరు నా వైపు చూస్తూ, ఏంటన్నా ప్రార్థన ఆపేస్తారు అన్నా, ప్రార్థన చేయండి అన్నా, ప్రార్థన చేయండి అన్నా అంటే, లేదు 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 నాకు ప్రార్థన రావట్లేదన్నా. ఈ మీటర్ మీద డబ్బా ఏంట్రా అన్నాను. ఈ మీటర్ కాదండి, అక్కడ వాళ్ళ ఇంట్లో. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీటర్ మీద, కరెంట్ మీటర్ మీద ఒక డబ్బా ఉంది. ఆ డబ్బా ఏంట్రా అన్న. ఆ డబ్బా సంగతి మీకెందుకన్నా, మీరు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అన్న. మీరు కాదు ఆ డబ్బా ఏంటో చెప్తే నేను ప్రార్థన చేస్తానన్నా. ఆ డబ్బా గురించి ఎందుకు అడుగుతానన్నా, మీరు ప్రార్థన చేయకుండా అంట. లేదు లేదు ఆ డబ్బాలో ఏముంది చెప్పు, నేను ప్రార్థన చేస్తాను. ఎందుకంటే దేవుడు నాకు చూపిస్తున్నాడు. ఆఖరికి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు వాళ్ళు. ఆఖరికి ఆ పిల్లోడు అన్నాడన్నా, ఆ డబ్బా ఏదో పోపుల డబ్బానో లేకపోతే ఏ డబ్బా కాదన్నా, ఆ డబ్బా ఎట్లాంటిదంటే దాంట్లో రంధ్రం చేసి ఒక వైర్ దించారంట దేంట్లోకి, కరెంట్ మీటర్లో. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడంటే మనకి డిజిటల్ మీటర్లు వచ్చినాయి, కానీ అప్పట్లో తిరిగే మీటర్లు. కరెంట్ వైర్ ఒకటి దించారంట లోపలికి. ఏమని? మీటర్ బంద్ చేయాలి, మీటర్ ఆపేయడానికి. అంటే మీటర్ తిరగదు. ప్రతి నెల నువ్వు వాషింగ్ మిషన్ వాడు, ఐరన్ వాడు, ఇంకేదైనా వాడు, ఎన్నైనా వాడు, మినిమం బిల్ వస్తుంది అంతే. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మినిమం బిల్ వస్తుంది. నేను అన్నాను, ఒరే ఇది అన్యాయం రా, ఇది అన్యాయం. ఇది నువ్వు ఆ డబ్బా తీసే నువ్వు అభివృద్ధి పొందుతావు, నేను కోసం ప్రార్థన చేస్తాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. అంటే నా అభివృద్ధి అంతా దాని మీద ఆధారపడుందనా? ఆధారపడింది. ఆ డబ్బా తీసే కష్టం. ఎందుకంటే దేవుడు నీతి గల కుటుంబాల్ని, నీతి న్యాయములు కలిగిన కుటుంబాల్ని, అలాంటి ఉద్యోగాల్ని, అలాంటి చేతి పనులు దేవుడు ఆశీర్వదిస్తాడు. మీకు వాక్యం అర్థమైతే స్తోత్రం చెప్పండి. ఈ పక్కకి షేక్ అండి చెప్పండి, ఏ డబ్బా తీసేయాలో ఆ డబ్బా తీసే ఈ రోజు ఏం చెప్పండి. దేవునికి స్తోత్రం. ఈ డబ్బాలన్నీ పెట్టుకొని మనం ఏం ప్రార్థన చేస్తాము? మామూలు ప్రార్థన కూడా కాదు, మళ్ళా కొబ్బరి నూనె ప్రార్థన. అయ్యగారు మీరు బలంగా ప్రార్థన చేయాలి, బలంగా చేయాలి. నెట్ అయిపోవాలంటే వచ్చే సంవత్సరం కల్లా కరోర్పతి అయిపోవాలి. ఎప్పుడవుతావు నువ్వు? డబ్బాలన్నీ అలాగే ఉన్నాయి. స్తోత్రం చెప్పలేమి, చెప్పండి హల్లెలూయా. ఏమండి, ఇలా నడుచుకుంటా పోతుంటాము, సడన్ గా 500 రూపాయల నోట్ అలా పడ్డదనుకోండి, అలా కనబడ్డదనుకోండి. 500 రూపాయల నోటు రోడ్డు మీద కనబడ్డదనుకోండి, నలుగురు నడుస్తూ వెళ్తుంటే మన కంట్లో కనబడ్డదంటే అది మేము ముందేంటంటే అని కరెక్ట్ గా దాని మీద అడిగేస్తాం. ఏదో కాలు గొక్కుంటున్నట్టు, దురదైనట్టు కాలు గొక్కుంటున్నాడు, ఏదో ఆగిపోయాడు, మీరు ముందు పదండి నేను వస్తా. ఆ నెల్లగానే తీసి జోరుగా పెట్టుకుంటాం. ఆ 500 నీదా, నువ్వు కష్టపడ్డావు దానికోసం. చెప్పలేవి. దేవుడి నామానికి స్తోత్రం. నాకు అవసరం ఎదురైంది, దేవుడే ప్రత్యక్షపరిచాడా? నీది కానిది నీ దగ్గర ఉండకూడదు. నువ్వు కష్టపడిన దాంట్లో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీతి గల కొంచెంలోనే దేవుడు గొప్ప అభివృద్ధినిస్తాడు. నీతి గల జీవితాన్ని నువ్వు జీవిస్తే, అబద్ధాలు లేని జీవితాన్ని జీవిస్తే, అన్యాయం లేని జీవితాన్ని జీవిస్తే, నిశ్చయంగా దేవాతి దేవుడు గొప్ప అభివృద్ధిలోనికి నేను తీసుకొని వస్తాడు. ఐ వాంట్ టు హియర్ ఎ లౌడర్ ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఆమేన్. ఈ పక్కలకి షేక్ అండి చెప్పండి, కష్టంగా ఉన్నా ఇదే సత్యం అని చెప్పండి. వినడానికి కష్టమైనా ఇదే సత్యం. స్తోత్రం చెప్పండి ఒకసారి. టుడే వై ఇండియా ఈజ్ నాట్ బీయింగ్ డెవలప్డ్? డు యు నో ద మెయిన్ రీజన్? కరప్షన్. భారతదేశంలో అన్ని రిసోర్సెస్ ఉన్నా కూడా ఈ భారతదేశం ఎందుకు గొప్ప అభివృద్ధిని చూడలేకపోతూ ఉన్నది? దీనికంటే వెనకొచ్చిన దేశాలు ఎందుకు అంత గొప్ప అభివృద్ధిని చూడగలుగుతున్నాయి?
మన దేశం ఎందుకు అంత అభివృద్ధిని చూడలేకపోతూ ఉన్నది? కారణం ఏంటి? దేవుని ఆశీర్వాదం మన దేశం మీదకి రావాలంటే కరప్షన్ ఉన్నది తొలగిపోవాలి. మన కుటుంబాల మీదకి రావాలంటే మన కుటుంబాల్లో, మన గుడారాలలో అన్యాయమును దేవుడు సహించలేడు, అవినీతిని దేవుడు సహించలేడు. నలుగురు అట్లే ఉన్నారు, నేను అట్లే ఉంటానంటే దేవుని ఆశీర్వాదం నీ మీదకి రాదు. నీతి గల జీవితాన్ని నువ్వు జీవించడం ప్రారంభిస్తావా, దేవాతి దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. దేవుని నామానికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఒకసారి సంతోషంగా మీ పక్కోళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి ఈ ఫస్ట్ తాలూకు చెవి చెప్పండి, నీతి గల జీవితం అని చెప్పండి. ఏ జీవితం? ఆఫీసుల్లో పనిచేస్తున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. అక్కడ ఆఫీసుల్లో పనిచేస్తున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. చాలా మంది ఏం చేస్తుంటారంటే అక్కడ మిగిలిపోయిన స్టేషనరీ వీళ్ళు కొనరు, ఏది కొనరు. అక్కడ మిగిలిపోయిన స్టేషనరీ, మిగిలిపోయిన పేపర్లు, మిగిలిపోయిన గమ్ బాటిల్, మిగిలిపోయినవన్నీ ఇంటికి ఎత్తుకొచ్చేస్తుంటారు. కొంతమందిని ఎలక్ట్రికల్ వర్కర్స్ నేను చూసాను, ఎలక్ట్రీషియన్స్ చూసాను. కొంతమంది దేవుని బిడ్డలా వాళ్ళు ఎలక్ట్రిక్ వర్క్ వెళ్తారు కదా, అక్కడ ఏదైనా మిగిలిపోయిందంటే బ్యాగ్ లో పడేస్తారు అంతే. అక్కడ ఏదైనా మిగిలిపోయిందంటే బ్యాగ్ లో పడేస్తారు. వాళ్ళ ఇంటికి చూస్తే ఇంత పెద్ద గొప్ప ఉంటుంది. ఆడ మిగిలింది, ఎక్కడెక్కడ మిగిలిందంతా అడిగి తీసుకెళ్తే అది వేరే సంగతి. కానీ అది నువ్వు కష్టపడింది కాదు, దాన్ని నువ్వు కొన్నది కాదు, అది అన్యాయంగా నువ్వు పెట్టుకున్నది. దేవుని బిడ్డ, అటువంటి కుటుంబాల్లో వర్ధిల్లత ఉండదు, అటువంటి కుటుంబాల్లో దేవుని ఆశీర్వాదం ఉండదు. దేవుని అభివృద్ధి ఉండాలంటే నీ ఇంట్లో నీతి నివసించాలి. అందుకే కదా యోగు భక్తుడు రాస్తాడు, నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును ఆయన వర్ధిల్లింపచేయును. ఒకసారి స్తోత్రం చెప్పండి. ఒకసారి ఇప్పుడు మీ పక్కలకి షేక్ హ్యాండ్ చెప్పండి, నీ చేతులు నీతిగా ఉండాలని చెప్పండి, నీ ఆలోచన నీతిగా ఉండాలి, నీ ఇల్లు నీతిగా ఉండాలి, నీ మార్గాలు నీతిగా ఉండాలి, నీ మాటలు నీతిగా ఉండాలి. ఇంతవరకు అర్థమైతే ఒకసారి గట్టిగా చప్పటి కొట్టి దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సాధారణంగా ఇలాంటి బోధ చేసేవారిని జనం ఇష్టపడరు, ప్రజలు ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళకి ఎలా ఉండాలంటే నువ్వు ఏం చేస్తున్నావు అదే కరెక్ట్, పో దేవుడు నిన్ను ఆశీర్వదించేస్తాడు. నువ్వు ఎలా ఉన్నావు, ఓ అద్భుతమైన విశ్వాసం, ఎల్లు దేవుడు నిన్ను దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నా నిన్ను ఆశీర్వదించేస్తాడు. అది చెప్పే బోధకులు ఈ దినాలలో కావాలి. అలా కాదు, వాక్యమే మన జీవితాలకి ఆధారం, పునాది. ఈరోజు దేవుని వాక్యమే చెప్తుంది, అబ్రహామా నేను అత్యధికమైన ఆశీర్వాదాలు చేస్తాను, అత్యధికమైన అభివృద్ధులకు నడిపిస్తాను, కానీ నీవేం చేయాలంటే నా ముందు నిందారహితంగా నడవాలి. ఎలా నడవాలి చెప్పండి? నిందారహితంగా నడవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవ తాళం చెవి మీకు చూపిస్తాను త్వరగా. రెండు దేవుని వాక్యంలో నుంచి ధ్యానం చేద్దాం. దేవుని బిడ్డలారా, ఆదికాండము 30వ అధ్యాయానికి వద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడే ఉన్నామయ్యా అన్నవారు ఒకసారి స్తోత్రం చెప్పండి. చదువుగా 30వ అధ్యాయము 43వ వచనం. జెనసిస్ చాప్టర్ 30 వర్స్ 43. ఆ ప్రకారం ఆ మనుషుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడాయన. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఇంకో వ్యక్తి గురించి రాస్తుంది. ఈయన కూడా ఆ ప్రకారం చేసి ఈయన అత్యధికముగా అభివృద్ధి పొందాడని రాస్తుంది. ఇది రాయబడింది ఎవరి గురించి అంటే యాకోబును గురించి రాయబడ్డది. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో యాకోబు యొక్క చరిత్ర చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుని బిడ్డారా, యాకోబు తాను తన అన్న వారిద్దరు కూడా కవల పిల్లలు. ప్రైజ్ ది లార్డ్. కవలలు. ఈ మందిరంలో కవలలు ఎవరైనా ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యాకోబు, ఏశావు ఇద్దరు కూడా కవల పిల్లలు. అయితే వారి యొక్క స్వరం వేరే ఉంటది, అలాగే వారి శరీర తత్వం వేరే ఉంటది. ఒక ఆయనేమో నున్నగుంటాడు, ఇంకొక ఆయన శరీరం అంతా
రోమాలతో నిండి ఉంటాడు. దేవుని బిడ్డలు కానీ చూడడానికి ఇద్దరు కూడా ఒకే విధంగా కనబడతారు. ఇద్దరు కూడా యాకోబు, ఏశావు. అయితే గర్భంలోనే వీరికి ఒక పోరాటం ప్రారంభించబడ్డది. ఏంటంటే నేను మొదట పుట్టాలంటే నేను మొదట పుట్టాలి, నేను పెద్ద కొడుకు ఉండాలంటే నేను పెద్ద కొడుకు ఉండాలనే పోరాటం, బాక్సింగ్ మ్యాచ్ రిబ్కమ్మ గారి గర్భంలోనే జరిగింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. మొత్తానికి ఆమె ప్రార్థన చేసింది, ఏంటి నాయన ఈ బీపీ డౌన్ అయిపోతుంది, లోపల ఉన్న ఈ పిల్లలిద్దరు కొట్టేసుకుంటున్నారు, ఏం జరుగుతుంది అని చెప్పి అడిగితే, ఇదిగో నీ గర్భంలో 2 జనపదాలు ఉన్నాయి, ఒకదానికి మించిన ఇంకొక జనపదం ఉంది, ఒక జనానికి ఇంకొక జనం దాసులు అవుతారని దేవుడు చెప్పాడు, ముందుగానే చెప్పాడు. అయితే చిన్నప్పటి నుంచి యాకోబు తల్లి పక్షంగా ఉండేవాడు, ఏశావు తండ్రి పక్షంగా ఉండేవాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అంటే ఇస్సాకు గారి ఇంట్లో 2 పార్టీలు ఉండేవి, 2 జెండాలు ఉండేవి అనమాట. మీకు వాక్యం అర్థం. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎన్ని పార్టీలు ఉన్నాయి? 2 పార్టీలు. ఒకటిదేమో తల్లి పార్టీ, రెండోది తండ్రి పార్టీ. ఇస్సాకు ఎవరు పార్టీ ఉండేవాడు అంటే పెద్దోడు పార్టీ ఉండేవాడు. ఏశావు అంటే ఆయనకు బాగా ఇష్టం, ఎందుకంటే అప్పుడప్పుడు మటన్ ఉండి మంచిగా దగ్గరికి చేసి తీసుకొచ్చి ఇస్సాకు కూర్చోబెట్టి తినబెట్టేవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇస్సాకుకి పెద్దోడు అంటే చాలా ఇష్టం, ఏశావు అంటే చాలా ఇష్టం. మరి యాకోబు అంటే ఎవరికి ఇష్టము అంటే తల్లికి ఇష్టం. ఎందుకంటే ఈ తల్లికి ఇంట్లో పని, వంట పని, ఆ పని, ఈ పని అన్ని ఇంటి దగ్గర ఉండి అన్ని తల్లికి సహాయం చేసేవాడు కాబట్టి తల్లికి యాకోబు అంటే ఇష్టం. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఒకసారి మీరు గమనించండి, మన కుటుంబాల్లో కూడా ఎలా ఉంటదంటే, ఎవరిని ఒక్కరిని పట్టుకొని నా బంగారం, నా కొడుకే మిగతా కొడుకులు అందరూ చూస్తుంటారు. అంటే మేము కాదా? దేవునికి స్తోత్రం. నా బిడ్డనే అని. ఒక్కోసారి కుటుంబాల్లో కూడా దేవుని బిడ్డలారా ఒకరి మధ్యలో ఒకరి వ్యత్యాసాన్ని చూపిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు పక్షపాతం చూపిస్తూ ఉంటారు, ఒకరిని ఎక్కువ ప్రేమిస్తూ ఉంటారు, ఇంకొకరిని ప్రేమించరు. దేవుని బిడ్డలారా ఇస్సాకు కుటుంబంలో కూడా అలాగే ఉండేది పరిస్థితి. ఈ రాత్రి మీ కుటుంబాల్లో అలాంటి పరిస్థితి ఉంటే వెంటనే సరి చేసుకోండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. చెప్పండి హల్లెలూయా. అంతేగాని నేను పెద్దోడు పార్టీ, నువ్వు చిన్నదాని పార్టీ, ఇలా కాదు. దేవుని బిడ్డలారా ఆ కుటుంబంలో అదే పెద్ద సమస్య కూర్చున్నది. దేవుని బిడ్డలారా మొత్తానికి ఈ యాకోబు జ్యేష్ఠత్వ హక్కును కొనేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఒక దినాన ఏశావు ఆయన వేటకు వెళ్ళాడు. వేటకు వెళ్ళి తిరిగి వచ్చి ఆకలితో వచ్చినట్టు దేవుని వాక్యంలో మనం చదువుకుంటాం. అదే క్షణాన వాక్యం అంటూ ఉన్నది, ఈయన చిక్కుడుకాయల కూర ఎర్రగా వండాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. అదేంటో చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ చర్చ్ లో ఎవరైనా వంట చేసే బ్రదర్స్ ఉన్నారా? బయట వంటలు కాదు, ఇంట్లో వంటలో సాయం చేసే బ్రదర్స్ ఉన్నారా? అప్పుడప్పుడు నేను కూడా వండుతాను అన్న వారు ఎవరైనా ఉంటే స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. చెప్పండి హల్లెలూయా. అప్పుడప్పుడు నేను కూడా చికెన్ వండుతానన్నా, అప్పుడప్పుడు నేను కూడా బ్రదర్స్ వండితే ఒకలాగా ఉంటుంది, సిస్టర్స్ వండితే ఒకలాగా ఉంటుంది. మీరు ఎప్పుడన్నా గమనించండి, బ్రదర్స్ వండితే ఆ కూర ఎర్రగా అయిపోతుంది. వాళ్ళు ఎర్రగా అయ్యే వరకు దాన్ని వదలరు. ఎర్రగా వాళ్ళ కలరు ఎర్ర కలవడా. ఆ కూర ఎర్రగా అయిందనుకో, ఎర్రగా అయిందంట ఇప్పుడు కూర అయినట్టురా అంటారనమాట. ఈ యాకోబు వంట చేస్తూ ఉన్నాడు, కలగూర వంట. ఆ కలగూర వంట చేస్తూ ఉంటే అది ఎర్రగా కనబడుతుంది. కనబడేసరికి ఏశావు దగ్గరికి వచ్చి చూస్తున్నాడు, ఏంటి ఎర్రగా కనబడుతుంది, అదేంటి, అది నాకు కావాలన్నాడు. అంత ఈజీగా అలిగించేస్తాను ఇవ్వలేను నేను, కాదురా నేను చచ్చిపోయేటట్టున్నాను, నాకు కొంచెం అది పెట్టు అంటే ఊరికే ఇస్తానా? పోనీ ఏం కావాలో చెప్పు, నీకు నీ జ్యేష్ఠత్వ హక్కు ఉంది చూసావా, అది నాకు ఇస్తే ఈ కూర నీకు ఇచ్చేస్తాను అన్నాడు. ఆ జ్యేష్ఠత్వ హక్కు ఎవరికి కావాలరా అని చెప్పి ఏశావు తన మీద ఉన్న ఆశీర్వాదాన్ని, జ్యేష్ఠత్వ హక్కుని కాస్త యాకోబుకి ఇచ్చేశాడు. యాకోబు ఈ చిక్కుడుకాయల కూర వాడికి ఇచ్చేశాడు. అలా చిక్కుడుకాయల కూరతో యాకోబు దేవుని ఆశీర్వాదాన్ని, అన్న మీద ఉన్న ఆశీర్వాదాన్ని యాకోబు కొట్టేశాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. నీకు వాక్యం అర్థమైతే స్తోత్రం చెప్పండి హల్లెలూయా. వీడెంత మోసగాడు రాసులా, ఎంత మోసగాడని చిక్కుడుకాయలు అరిగినాక వాడు ఆలోచించుకొని ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. చెప్పండి హల్లెలూయా. మొత్తానికి దేవుని బిడ్డలారా తండ్రి దగ్గర ఆశీర్వాదం కూడా అలాగే కొట్టేశాడు. ఆ స్టోరీ చెప్పేంత టైం లేదు కానీ తండ్రి దగ్గర ఆశీర్వాదం, ఇస్సాకు దగ్గర ఆశీర్వాదం కూడా అలాగే కొట్టేశాడు. ఏశావు బయటికి వేటకి వెళ్ళాడు. ఈ లోపు వాళ్ళ అమ్మ మంచిగా అన్ని రెడీ చేసి యాకోబు చేతికి ఇచ్చింది.
ఏశావు డ్రెస్ వేసుకున్నాడు, యాకోబు దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళ నాయనకి తినిపించాడు. తినిపిస్తే, నాయన నాకు ఏదో డౌట్ వస్తుందిరా, నువ్వు దగ్గర రా, ఒకసారి దగ్గర రా, నేను తడుగు చూస్తానన్నాడు. యాకోబును తడుగుతూ ఉంటే, ఎందుకంటే మేకచర్మం వేసింది కదా, ఇదంతా మేకచర్మం వేస్తే ఆయనకు అర్థమైంది, ఓహో వీడు స్వరమేమో యాకోబు స్వరమే వినబడుతుంది, కానీ చేతులు మాత్రం ఎట్టున్నాయి, ఏశావు చేతిలో ఉన్నాయి. ఏదైతే అయింది అని చెప్పి తిన్న తర్వాత ఇస్సాకు సమృద్ధిగా ఆశీర్వించాడు. యాకోబుకు ఒక ఆశీర్వాదం కూడా మిగలకుండా మొత్తం ఆశీర్వాదాలు ఇచ్చేసాడు. అలా తన సహోదరుడిని, తన తండ్రిని మోసం చేసేసాడు. ఈ కోపంతో, ఈ కక్షతో, ఈ పగతో రగిలిపోతున్న ఏశావు ఎలాగైనా యాకోబును చంపేయాలనుకున్నాడు. మొత్తానికి యాకోబు యొక్క తల్లిదండ్రులు ఇద్దరు యాకోబును పిలిచి ఆశీర్వదించి, నాయన మీ మామయ్య పద్దనరాంలో ఉన్నాడు రా, అక్కడికి వెళ్ళిపోయి మీ మామయ్య కుమార్తెల్లో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయిపోరా. ఎందుకంటే ఇటు మీ అన్నని కోల్పోలేము, అటు నిన్ను కోల్పోలేము. వెళ్ళిపో, మీ మామ ఇంట్లో పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయిపోయి ఆశీర్వదించి పంపించేశారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అలా యాకోబు తండ్రి ఇంటి నుంచి పారిపోయిన యాకోబు ఆశీర్వదించబడ్డాడు. పారిపోయిన వాళ్ళందరూ దీవించబడతారు. ఏంటి ఆమె చెప్తున్నారు? చెప్పేదేదో గట్టిగా చెప్పండి. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఒకసారి చెప్పండి హల్లెలూయా. పరిస్థితుల నుంచి పారిపోయాడు. వాళ్ళన్న పగదట్టలేక పారిపోయాడు. ఆ కష్టాన్ని చూడలేక పారిపోయాడు. ఇక్కడ ఉండలేవరా బాబు అని చెప్పి పారిపోయాడు. దేవుని ఆశీర్వాదం మాత్రం యాకోబు మీద ఉంది. వాళ్ళ మామ ఇంట్లో అడుగు పెట్టాడు. వాళ్ళ మామ ఇంట్లో అడుగు పెడితే వాళ్ళ మామ యాకోబును మించినోడు, యాకోబు కంటే తెలివైనోడు. ఆ రాకులు ఎక్కువ చదివారు అంటారు కదా, అట్లాంటి వాడు అనమాట. ఆయన పేరు లాబాను. ఈ లాబాను లాభం లేదే ఏది చేయడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. చెప్పండి హల్లెలూయా. దేంట్లోనన్నా లాభం ఉండాలి ఆయనకి. 2-3 రోజులు చూశాడు యాకోబుని. అరే మేనలుడా, బానే వచ్చావు, ఇంటికి వచ్చావు, బానే ఉంది, కానీ మన ఇంట్లో పద్ధతి బేట. మరి ఏంటి మామ పద్ధతి అంటే, ఏం లేదురా, మన ఇంట్లో పని చెయ్యనిదే భోజనం చేయరురా ఎవరు. ఏదో ఒక పని చేయాలరా, పని చేస్తేనే భోజనం రా, అది మన ఇంట్లో ఉన్న పద్ధతి రా అన్నాడు. అందులో ఏమన్నా మామ, ఏ పని నువ్వు చెప్తే ఆ పని నేను చేస్తాను అన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అట్లాగైతే మనకి గొర్రెల మంద ఉందా, ఈ మందను మేపు అన్నాడు. సరే అని చెప్పి యాకోబు మందను మేపే ఉద్యోగాన్ని మామ దగ్గరే సంపాదించుకున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అయితే మరి జీతం ఏమేమంటావు అని అడిగాడు. వాళ్ళ మామ జీతం ఏమంటావు అడిగాడు. అడిగితే యాకోబు అప్పటికే రాహేలు మీద ఇష్టం కలిగింది కనుక, రాహేలుని ప్రేమించాడు కనుక యాకోబు మనసులో ఉన్నది కాస్త చెప్పేశాడు. ఏ మామ, నువ్వు ఏ జీతం నువ్వు నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను నీకు ఇలా కొలువు చేస్తాను, ఈ ఉద్యోగం చేస్తాను, మీ చిన్నమ్మాయిని ఇచ్చి నాకు వివాహం చేయి అంతే అన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అసలే లాభప్రియుడు కదా ఈయన. ఓకే, అలా అయితే నిజంగానే నువ్వు కోరుకున్నట్లుగా చిన్నమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను, కాకపోతే 7 సంవత్సరాలు నువ్వు కొలువు చేస్తేనే 7వ సంవత్సరంలో మా చిన్నమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈయన ప్రేమలో ఉన్నాడు కదా, రాహేలుతో ప్రేమలో ఉన్నాడు కాబట్టి యాకోబుకి 7 సంవత్సరాలు కాస్త 7 దినాలలాగా తోసిందంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. చెప్పరేమి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నిజంగా అంతే కదండి. చాలా మందిని చూడండి, ఒరే నాయనా పోయి పాల ప్యాకెట్లు తీసుకురారా, ఒరే నాయనా కాఫీ పొడి తీసుకురారా, ఒరే ఆ బజార్కి వెళ్ళి కొన్ని సామాన్లు తీసుకురారా, సరుకులు తీసుకురారా. బండేది, బండిస్తే పోతా, నా కాలు నొప్పులు వస్తున్నాయి, నాకు చేతుల నొప్పులు వస్తాయి, ఇప్పుడు ఎవడేస్తాడే అంటాడు. అదే అమ్మాయి ఇంటి ముందు నిల్చొని ఆ కిటికీ ఎప్పుడు తెరుస్తుందా, ఇక్కడ దోమలు పడుతుంటాయి, ఈగలు వాళ్తుంటాయి, బయట ఉన్న దోమలన్నీ లోపలికి పోతుంటాయి, లోపల ఉన్న దోమలన్నీ ఫ్రీగా బయటకు వస్తుంటాయి. కాలం గట్టి మీద నిల్చొని అని చూస్తుంటాడు. ఆ పిల్ల కిటికీ ఎప్పుడు తెరుస్తుందా, ఎందుకంటే వీడికి అప్పుడు కాళ్ళ నొప్పులు రావు. స్తోత్రం చెప్పండి. చెప్పండి హల్లెలూయా. కాళ్ళ నొప్పులు రావు, చేతుల నొప్పులు రావు, ఒళ్ళు నొప్పులు రావు, ఏ నొప్పి రాదు. అప్పుడు ఆ పిల్ల ఎంత గంటగా నిల్చుంటాడు, 2 గంటల అట్టగా నిల్చుంటాడు, ఏదో పనిష్మెంట్ వేసినట్టుగా. దేవుని బిడ్డలారా, ప్రేమలో యాకోబుకి
7 సంవత్సరాలు 7 రోజుల్లాగా అనిపించింది. మొత్తానికి 7 సంవత్సరాలు అయిపోగానే యాకోబు వచ్చాడు. తెల్లారు వచ్చాడు. మామా 7 సంవత్సరాలు ఈ రోజుతో అయిపోయినాయి. దేవునికి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. 7 సంవత్సరాలు అయిపోయినాయి మామ. మరి నువ్వు ఇచ్చిన మాట చెప్పు, నాకు ఎప్పుడు వివాహం చేస్తావని అడిగాడు. అడిగితే వాళ్ళ మామ ఏం చెప్పాడు తెలుసా? అరే అదేం పనిరా, అదేమన్నా పెద్ద కష్టం అనుకుంటున్నావా? ఈ రోజు రాత్రే నీ పెళ్లి అన్నాడు. ఈ రోజు కనీసం రేపని కూడా అనలే, ఈ రోజు రాత్రే నీ పెళ్లి అని చెప్పాడు. ఈ రోజు రాత్రి? అవును, ఈ రోజు రాత్రే అన్నాడు. వాళ్ళ పిల్లలకి చెప్పాడు, అరే వీడికి బాగా తాగిపించండి రా అన్నాడు. స్తోత్రం చెప్పండి. యాకోబును ఫుల్ తాగిపించారు. ఆ రోజు రాత్రి పెళ్లి పెట్టాడు. ఎవరు? లాబాన్ గారు పెళ్లి పెట్టాడు. ఆయన మనసులో ఒక ప్లానింగ్ ఉందన్నమాట. ఓ ప్లానింగ్ ఉంది. ఏంటి? యాకోబుని ఎట్లా మోసం చేయాలని చెప్పి ఒక ప్లానింగ్ తోనే ఆయన చెప్పాడు, ఈరోజు రాత్రే పెళ్లి. స్తోత్రం చెప్పండి. ఆ పెళ్లిళ్ళు మన పెళ్లిళ్ళు అంటే కాదండి. మన పెళ్లికి ఆ పెళ్లికి చాలా తేడా ఉంది. ఆ రోజు రాత్రి ఈ పెళ్లి కొడుకుని తీసుకొచ్చారు. యాకోబు గారిని ఇటు కూర్చోబెట్టారు, అటువైపు పెళ్లి కూతురు కూర్చోబెట్టారు, మధ్యలో పరదా వేశారు. పరదా. స్తోత్రం చెప్పండి ఒకసారి. పరదా పిల్లలు మీకు ఏమైనా ఐడియా ఉందంటే పరదా వేశారు, మధ్యలో పరదా వేశారు. కాబట్టి అవతలున్న అమ్మాయి ఎవరో వీళ్ళకి తెలియదు. అప్పటికే ఫుల్ తాగున్నాడు యాకోబు. అవతలున్న అమ్మాయి ఎవరో తెలియక తాళి కట్టేశాడు. తెల్లారు లేసినాక గానీ యాకోబుకి అర్థం అవ్వలేదు వాళ్ళ మామ మోసం చేశాడండి. యాకోబు తెల్లారు లేసాడు. నేనే పెద్ద మోసగాడు అనుకుంటా, నాకంటే పెద్ద మోసగాడు మా మామ అని చెప్పి బీపీ రైస్ అయిపోయి గట్టిగా కేకలేసి అరుస్తున్నాడు. మామా ఏం చేసావు నువ్వు అసలు ప్రామిస్ చేసిందంటే, నువ్వు వాగ్దానం చేసిందంటే నువ్వు ఏం చేసావని చెప్పి అరుస్తుంటే, రే గట్టి అరవద్దు, కేకలేయొద్దు, నలుగురిని పిలుస్తా, పంచాయతీ పెడతా. ఎందుకు పంచాయతీ అంటే ఏం లేదు, ఇంట్లో పెద్దది ఉంటుండగా చిన్నదాన్ని ఇచ్చి పెళ్లి చేయడం మా దేశ మర్యాద కాదు. అవసరమైతే పంచాయతీ పిలుస్తా అంటున్నాడు. ఏ పంచాయతీ వద్దురా నాయన, ఈ దేశ మర్యాద గురించి నాకు ముందెందుకు చెప్పలే? స్తోత్రం చెప్పండి ఒకసారి. మొత్తానికి యాకోబు అలా మోసపోయాడు. నిజంగానే నీకు నా చిన్న కూతురు అంటే ప్రేమ ఉంది మామ. నీ చిన్న కూతురు కోసం 7 సంవత్సరాలు పనిచేశాను, నువ్వేమో పెద్ద కూతురు నుంచి పెళ్లి చేసావు, అంటే నాకు అసలు ఇష్టమే లేదు. ఇదిగో అలాగైతే నిజంగానే నా చిన్న కూతురు నుంచి పెళ్లి చేస్తాను, కాకపోతే ఇంకో 7 సంవత్సరాలు నువ్వు వర్క్ చేయాలన్నాడు. స్తోత్రం చెప్పండి. 7 + 7 14 సంవత్సరాలు, టోటల్ గా 20 సంవత్సరాలు నిద్రాహారాలు మాని యాకోబు ఆ ఇంటికి కొలువు చేశాడు. ఆ మామగారు అంత గొప్ప మామగారు. అలాంటి మామగారు ఈ చర్చిలో ఎవరైనా ఉంటే మీకు వందనాలు, మీరు బాగా మనసుకుంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. చేతులే చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. పాపం యాకోబు కష్టపడుతూ ఉన్నాడు. యాకోబు కష్టపడుతూ ఒక దినాన్ని యాకోబుకి ఎంత దుఃఖం వచ్చేసిందంటే, ఈ అధ్యాయంలో మనం చదివితే ఎంత దుఃఖపడ్డాడంటే, ఏంటా నేను సంపాదించింది ఏమీ లేదు. ఏం సంపాదించాను నేనంటే 4 భార్యలు సంపాదించాను, 12 మంది పిల్లలను సంపాదించాను, ఇది తప్ప నా పేరున ఒక గొర్రె కూడా లేదురా అని చెప్పి యాకోబు చాలా బాధపడిపోయి తన భార్యతో చెప్పాడు, లే మనం వెళ్ళిపోదాం, ఇక్కడి నుంచి మనం బయలుదేరి వెళ్ళిపోదాం. ఏంటి మీ నాయన నాకు అంత అన్యాయమే చేశాడు, కష్టపడేది నేను, అభివృద్ధి పొందేది ఆయన అభివృద్ధి పొందుతున్నాడు, నేను కష్టపడుతున్నాను, నాకు అసలు అభివృద్ధి లేదని చెప్పి యాకోబు బాధపడుతూ ఉన్నాడు. ఆ రాత్రి దేవుడు యాకోబుతో మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీ బాధను, నీ కష్టాన్ని, నీ ప్రయాసను చూసిన దేవుడు నీవెలా అభివృద్ధి పొందాలో అట్టి ప్రణాళికను నీకు దయచేయగలిగిన దేవుడు ఆయన. ఈ మాట అర్థమైందని వారు గట్టిగా స్తోత్రించారు. మీ పక్కను చూసి చెప్పండి, నీ అభివృద్ధి గురించి మనుషులు ఎవరు ఆలోచించరు కానీ నీ దేవుడు మాత్రం నీ అభివృద్ధి గురించి ఖచ్చితంగా ఆలోచించారు. ఆమెలు వినబడట్లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎదుగు మీ మామతో మాట్లాడు. పని చేయాలి అంటే జీతం కావాలని చెప్పు మీ మామకి. ఏ జీతం అడగాల దేవా? మందలో నుంచి మచ్చలైన, పొడలైన, సారలైన ఉన్న గొర్రెలు ఇక మీద నాకు జీతం అవుతాయి. ప్లేన్ గా ఉన్న గొర్రెలన్నీ నీవి అని చెప్పు. మచ్చలున్నవి, సారలున్నవి,
పొడలున్న గొర్రెలు మాత్రం నాకు జీతం, ఈ రోజు నుంచి అదే నాకు జీతం అని చెప్పు యాకోబు, ఇలా నేను నిన్ను అభివృద్ధి చేస్తా అన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి, చెప్పండి హల్లెలూయా. మరి మచ్చలు పొడలు చారులు ఉన్న గొర్రెలు ఎవరు అవుతాయి? యాకోబు అవుతాయి. ప్లెయిన్ గొర్రెలు ఎవరు అవుతాయి? కానీ అక్కడ ఉన్నదే ప్లెయిన్ గొర్రెలు కదా. ప్రైజ్ ది లార్డ్. ఏదో 1-2 మచ్చలు చారులు పొడలు ఉంటే ఈ లాభాన్ని ఏం చేశాడంటే చాలా తెలివైనడు. ఇట్లాంటి వాడిని మనం ఎక్కడ చూడము అసలు. దేవునికి స్తోత్రం. ఎంత తెలివైనడు అంటే మచ్చలు చారులు పొడలు ఆల్రెడీ ఉన్నవి కదా, ప్లెయిన్ గొర్రెలతో అవి కలిస్తే మళ్ళీ పుట్టే పిల్లలు మచ్చలు చారులు పొడలు పుడితే ఆ జీతం కాస్త ఎవరికి వెళ్ళిపోద్ది? యాకోబుకి వెళ్ళిపోతుంది. ఇట్లా కాదు అని చెప్పి ఈయన ఏం చేశాడు, ముందుగానే కుమారులు పిలిచి, ఒరే మచ్చలు చారులు పొడలు ఏమేమి ఉన్నాయో అవన్నీ పక్కకి ఏరేసి అవన్నీ తీసుకొని 3 దినాల దూరం వెళ్ళిపోతే ఇక్కడ ప్లెయిన్ గొర్రెలు వదిలేయండి అన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. యాకోబుని తీసుకొచ్చి నిలబెట్టాడు. అబ్బాయి ఇదిగో చూసావా, ఇదంతా మందంతా ప్లెయిన్ గా ఉంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ నిరీక్షణ ప్రార్థన మందిరంలో మందంతా ఎలా ఉంది? అబ్బా దేవునికి స్తోత్రం. మీకు బాగా అర్థం అవుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, చెప్పండి హల్లెలూయా. మందంతా ఎలా ఉంది చెప్పండి? ప్లెయిన్ గా ఉంది. మరి ప్లెయిన్ గా ఉన్న ఈ మందలో నుంచి ఏం రావాలి యాకోబుకి? మచ్చలు చారలు పొడలు కలిగినవి రావాలి. అట్లా వస్తేనే యాకోబు అభివృద్ధి పొందుతాడు, లేకపోతే అభివృద్ధి పొందాడు. దేవుడు ఒక గొప్ప ఆలోచన ఇచ్చాడు. యాకోబు నీకు ఒక గొప్ప సైంటిఫిక్ ప్రిన్సిపల్ ఒకటి ఇస్తారు. ఏంటిదంటే, మంద దేన్ని చూస్తుందో, గొర్రెలు దేన్ని చూస్తాయో దాన్నే కంటాయి. దేన్ని చూస్తాయో దాన్నే కంటాయి. ప్రైజ్ ది లార్డ్. చెప్పలేమి ప్రైజ్ ది లార్డ్. దేన్ని చూస్తుందో మంద దాన్నే గర్భం ధరిస్తుంది. కాబట్టి నువ్వేం చేయాలో తెలుసా? ఈ రోజు నుంచి చీనారు జింగిసాలు అనే చెట్ల దగ్గరికి వెళ్ళి ఆ చెట్ల చువ్వలను తెంపి నువ్వేం చేయాలో తెలుసా? ఆ చెట్లని ఆ యొక్క చువ్వలను తీసుకొని వాటి మీద గంట్లు పెట్టు. వాటి మీద గంట్లు పెడితే అవి మచ్చలు మచ్చలుగా పొడలు పొడలుగా కనబడతాయి. వాటన్నిటిని తడకల్లాగా అల్లేసాయి. ప్రైజ్ ది లార్డ్. అలాగే వాటి మీద ఉన్న తోలు ఒలిస్తే ఎలా కనబడుతుంది? చారలు చారలుగా కనబడుతుంది. ఆ కర్రలన్నీ ఆ కట్టెలన్నీ చాపనల్లినట్టు అల్లేసి తడకలన్నీ అల్లేసి మందలు ఎక్కడ నీళ్లు తాగుతాయో, గొర్రెలు ఎక్కడ ఈనుతాయో, గొర్రెలు ఎక్కడ విశ్రాంతి తీసుకుంటాయో, గొర్రెలు ఎక్కడ తినడానికి ఉంటాయో, గొర్రెలు ఎక్కడ ఎల్లకెళ్ళ పడుకొని అబ్బా ఎంత బాగుందని కొన్ని గొర్రెలు ఉంటాయి చూసారా? స్తోత్రం చెప్పండి చెప్పండి హల్లెలూయా. అక్కడ రెస్ట్ తీసుకొని ఆలోచిస్తూ ఉంటాయో వాటి కళ్ళకు కనబడేటట్టుగా ఎదురుగా వాటికి ఏం కనబడాలి అంటే మచ్చలు చారలు పొడలున్న ఈ తడకలే కనబడాలి. అనగానే నెక్స్ట్ డేనే యాకోబు తడకల బిజినెస్ స్టార్ట్ చేశాడు. స్తోత్రం చెప్పండి. మీరు వాక్యం ఏంటో స్తోత్రం చెప్పండి. నెక్స్ట్ డేనే లాభానికి మైండ్ పోయింది. ఈడేట్రాయుడు అల్లుడు ఇలా అయిపోయాడు. మా అల్లుడు మాట వస్తే చెట్లు ఎక్కుతున్నాడు, చొప్పలు తెంపుతున్నాడు, కర్రలు తెంపుతున్నాడు, ఘాట్లు పెడుతున్నాడు. ఏమి ఇదేంట్రా గొర్రెల బిజినెస్ వదిలేసి తడకల బిజినెస్ పట్టుకున్నావు అని అనుకున్నాడు. కానీ అభివృద్ధి దాంట్లోనే దేవుడు దాచిపెట్టాడు అన్న సంగతి లాభానికి తెలియదు. ప్రైజ్ ది లార్డ్. లోకం ఎంత హుషారుగానే ఉండినాయండి. నీ అభివృద్ధిని ఎంతన్నా ఆపడానికి ప్రయత్నం చేయని. నువ్వు అభివృద్ధి పొందకుండా ఎన్ని స్కీమ్లన్నా వేయండి, ఎన్ని పన్నాగాలైనా పన్నేయండి, దేవుడు నీకు ఇచ్చే ఆలోచన ఎవరు ఆపలేరు. నువ్వు గొప్ప అభివృద్ధిలోనికి వస్తావు. ఈ మాట నమ్మిన వారు గట్టిగా చెప్పండి. అంతే. గొర్రెలు మేయడానికి వచ్చినప్పుడు వాటికి అదే కనబడుతుంది. గొర్రెలు నీళ్ళు తాగుతుంటే వాళ్ళకి అదే కనబడుతుంది. ఆ కాలువల గాడిలోని అవే పెడుతున్నారు. రెస్ట్ తీసుకునే దగ్గర అవే తడకలు. ఇవి ఏం చూస్తున్నాయో అవి కంటున్నాయి. ప్లెయిన్ గొర్రెల్లోంచి ఏమొస్తున్నాయో తెలుసండి? మచ్చలు చారలు పొడలు కలిగిన గొర్రె పిల్లలు అవి కంటూ ఉంటే లాభానికి మైండ్ పోయింది. ప్రైజ్ ది లార్డ్. లాభాలు ఏమంటాడంటే కాదు ఈసారి అన్ని ప్లెయిన్ రావాలి అంటే లాభాలు చెప్పినట్టు అన్ని ప్లెయిన్ గా వచ్చి లేదు ఈసారి అన్ని సార్లు స్ట్రైపులు రావాలి. లాభాలు అడిగినట్టుగా నిజంగానే స్ట్రైపులు వచ్చింది. ఎందుకంటే టెక్నిక్ ఎవరి దగ్గర ఉంది? యాకోబు దగ్గర. ఎవరు ఇచ్చారు టెక్నిక్? దేవుడు ఇచ్చాడు. ఈ రాత్రి దేవుని సేవకుడిగా నీతో చెప్తూ ఉన్నాను, నువ్వు అభివృద్ధి పొందే గొప్ప ఆలోచనలు దేవుడు నీ హృదయంలో నింపుతాడు అని నమ్మిన వారు గట్టిగా చేతులు దేవుని నామానికి స్తోత్రం చెప్తాను. ఇంకా బిగ్గరగా స్తోత్రం చెప్తాను. ఈ పక్కలకి షేక్ అండి చెప్పండి, నువ్వు గొప్ప అభివృద్ధిని చూస్తావని చెప్పండి.
నువ్వు అభివృద్ధి పొందే ఆలోచన దేవుడు నీకు ఇస్తాడని చెప్పాలి. ఆమేన్. దగ్గరగా ఆమేన్ చెప్దాం. ఆమేన్. See, the world is out of resources. The world is out of thinking. But God is not. దేవుని దగ్గర ప్రణాళికలు అనేకమైనవి ఉన్నాయి. నువ్వు అభివృద్ధి పొందగలిగిన ప్రణాళికలు యాకోబుకు ఒకటి ఇస్తాడు, ఒకటి ఇచ్చాడు. దేవుని దగ్గర ఇంకా ఎన్నో ఉన్నాయి. నువ్వు గొప్ప అభివృద్ధిలోనికి రావడానికి, నీ వ్యాపారం గొప్ప అభివృద్ధిలోనికి రావడానికి, ఆర్థికంగా నువ్వు వృద్ధిలోనికి రావడానికి, నీ జీవితంలో ఎలా అభివృద్ధి రాగలవు, ఏం చేస్తే అభివృద్ధిలోనికి వస్తావో దేవుడు ఆ తలంపును నీకు ఇవ్వగలుగుతాడు. యాకోబు ఆ ప్రకారం చేసి అభివృద్ధిలోకి వచ్చాడు. దేవుడు నీకు చూపించింది చేయి, గొప్ప అభివృద్ధిలోకి వస్తాడు. ఏదైనా చిన్న వ్యాపారం దేవుడు ప్రారంభించమని దేవుడితో మాట్లాడుతున్నాడా? విశ్వాసంతో ప్రారంభించు. దేవుడు నీకు ఇచ్చిన తలంపును నమ్మి ముందుకు అడుగులు వేయి, గొప్ప అభివృద్ధి చూస్తాం. ఐ వాంట్ టు హియర్ లౌడర్ ఏమి. ఇంకా గట్టిగా ఆమె చెప్దాం. ఆమె దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి దేవుడు అనేక తలంపుల్ని ఈ స్థలంలో కుమ్మరిస్తున్నాడు. అనేక ఆలోచనలను దేవుడు కుమ్మరిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, యాకోబు అభివృద్ధి పొందాడు దేవుడు ఇచ్చిన ఆలోచన. దేవుని ప్రణాళిక చేత యాకోబు గొప్ప అభివృద్ధిని చూశాడు. నీవు కూడా దేవుని ప్రణాళిక వలన గొప్ప అభివృద్ధిని చూడబోతున్నావు. నా వెనకాల చెప్పండి, నీతిగల జీవితము, దేవుని ప్రణాళిక. అలా చెప్పండి, నీతిగల జీవితము, దేవుని ప్రణాళిక. రెండు విషయాలు చెప్పాను, మూడో విషయం చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా ఈ మాటలు మీరు ఆలోచించాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. అన్న, ఇంకా మా పెట్రోల్ అయిపోయింది అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. లేదు ఇంకా వినగలం అన్న వారు స్తోత్రం చెప్పండి. ఆశగా ఉంది ఇంకా వినాలనుకుంటున్నాం అన్న వారు స్తోత్రం చెప్పండి. ఆదికాండము 26వ అధ్యాయానికి వద్దాం. 26వ అధ్యాయం 12 నుంచి చదువుదామండి. ఆదికాండం 26వ అధ్యాయం 12 నుంచి చదువుదాం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనము వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించిన గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు ఎంతవరకంట? మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చేను. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తాం. దగ్గరగా స్తోత్రం చెప్పండి. దేవాది దేవుడు మనల్ని క్రమక్రమంగా అభివృద్ధిలోకి తీసుకొచ్చే దేవుడు. ఎంతమంది ఒప్పుకుంటారు క్రమక్రమంగా దేవుడు అభివృద్ధి చేస్తాడన్నవారు? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే, ఏదో ఒక లక్కీ లాటరీ తగలాలన్నా అప్పుడు కానీ నేను అభివృద్ధిలోనికి రాను. లక్కీ లాటరీ, లక్కీ లాటరీ అని లక్కీ లక్కీ అనుకుంటే డొక్కి అవుతావు ఖచ్చితంగా. ప్రైజ్ ది లార్డ్. క్విక్ మనీ. చాలా మందికి త్వరగా ఏదైనా మనం 5,000 పెడితే మనకి నెక్స్ట్ మంత్ లో ఏమొచ్చేయాలా? 15,000 వచ్చేయాలి. మనం 15,000 పెడితే నెక్స్ట్ మంత్ లో 50,000 వచ్చేయాలి. అట్లాంటిది ఏదో ఉంటే చెప్పండి అన్న. అట్లా జల్దీగా మనం కరోడ్పతిలు అయిపోవాలి. అది మార్గం తప్పైనా పర్లేదు, కానీ జల్దీగా మనం ఏమైపోవాలి? కరోడ్పతిలు అయిపోవాలి. అట్లాంటిది ఏదైనా ఉందా అని చెప్పి అడ్డదారులు ఆలోచించేవారు చాలా మంది ఉన్నారు. క్రైస్తవ అభివృద్ధి అలాంటిది కాదు. దేవుడు నిన్ను క్రమక్రమంగా అభివృద్ధిలోకి తీసుకొస్తాడు. ఈ మాట నచ్చకపోయినా అదే సత్యం అని నమ్మితే మాత్రం స్తోత్రం చెప్పండి. ఈ పక్కనకి షేక్ అండ్ ఇచ్చి చెప్పండి. ఒక్కసారే కాదు, క్రమక్రమంగా అభివృద్ధి పొందుతాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎవడో చెప్తాడు, అరే నీ చేతికి 4 ఉంగరాలు పెట్టుకో, 4 ఉంగరాల్లో 4 రంగురాలు వేయు, 4 ఉంగరాల్లో 4 రంగురాలు వేయరా. ఒక్కొక్క రంగు ఎట్లాంటిదంటే, పచ్చ రంగు ఉంటే అపార్ట్మెంట్ కట్టేస్తాం, బ్లూ రంగు ఉంటే ఎకరాల భూమి కొనేస్తాం. అది కొంటాం, ఇది కొంటాం, అది కొంటాం, ఇది కొంటాం అని రంగురాలు డబ్బా పెట్టుకొని ఒక రంగురాలు అమ్ముతూ ఉంటాడు. అన్ని రంగురాలు వాడి దగ్గరే ఉన్నాయి కదా, వాడు ఇంకా డబ్బా దగ్గరే ఎందుకు ఉండిపోయాడు, వాడెందుకు అభివృద్ధి పొందట్లేదు అని ఆలోచించాం మనం. స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. వాడి స్టేజ్ ఇంకా డబ్బా దగ్గరే ఉంది కదా, రంగురాలు అన్ని పెట్టుకొని వాడి దగ్గర రంగురాలు కొనుక్కుంటాం. ఎందుకంటే క్విక్ గా పైకి వచ్చేయాలా, ఎంబడే మనం పైకి వెళ్ళిపోవాలా, ఎంబడే మనకి ఎకరాల స్థలం వచ్చేయాలా, ఎంబడే మనం అపార్ట్మెంట్లు కట్టేయాలి, ఎంబడే దశ తిరిగిపోవాలంటే మనకి. ఇలా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం.
అలా కాదు, ఇస్సాకు క్రమక్రమంగా అభివృద్ధి చెందాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇస్సాకు వలె ఈ సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం అభివృద్ధిలోనికి వచ్చునుగా. ప్రతి యవన బిడ్డ అభివృద్ధిలోనికి వచ్చునుగా. అయితే ఇస్సాకు ఏం చేసి అభివృద్ధిలోకి వచ్చాడో కూడా చూద్దాం ఒకసారి. చదవండి ఒకసారి ఆ మాట, అక్కడ రాసిన మాట మీరు చాలా జాగ్రత్తగా చదివితే, ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. ప్రైజ్ ది లార్డ్. ఇస్సాకు అభివృద్ధికి కారణం ఏంటి అంటే, అబ్రహాము అభివృద్ధికి కారణమేమో నువ్వు యథార్థంగా జీవించు, నీతి గల జీవితాన్ని జీవించు అని దేవుడు చెప్పాడు. యాకోబు అభివృద్ధి ఎందుకు కారణం ఏంటంటే, యాకోబుకి దేవుడు ఒక తలంపు ఇచ్చాడు, ఒక ప్రణాళిక ఇచ్చాడు, దాని ప్రకారం చేసినందుకు యాకోబు అభివృద్ధి చెందాడు. ప్రైజ్ ది లార్డ్. ఇస్సాకు ఆ దేశమందు అభివృద్ధి ఎలా చూశాడు అంటే, విత్తనము వేసిన వాడే గొప్ప అభివృద్ధిలోకి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకసారి తలనెత్తి నా వైపు చూడండి. విత్తనం వేయడం పెద్ద కష్టమేమి కాదు, కానీ కరువులో విత్తనం వేయడం కష్టమే. ఎస్ ఆర్ నో? ఆ దేశంలో భయంకరమైన కరువు ఉంది. ఆ కరువు సమయంలో ఒక్కొక్కడు ఏం చేశాడు. ఇప్పుడు వ్యవసాయదారులు అందరూ ఎలా ఉంటారంటే, ఇప్పుడు మా బాబాయిలు, మా పెదనాన్నలు వీళ్ళందరూ కూడా వ్యవసాయదారులు. వాళ్ళ ఇంటికి మేము వెళ్తే మా పెద్దనాన్న చూపించేవాడు, నాన్న ఇదిగో ఈ బస్తాలన్నీ ఉన్నాయి చూసావా, మనకేరా, మన భూమి బాగా పండిద్దిరా, ఈ బస్తాలన్నీ మనవే. ఇట్లా ఆ పండిన బస్తాలు చూపించేవాడు. చూపిస్తే నేను లోపల గోదాంలో ఇంకొన్ని బస్తాలు ఉన్నాయి. పెద్దనాన్న ఈ బస్తాలు ఏంటంటే, ఆ బస్తాలు మనం ముట్టకూడదురా అనేవాడు. స్తోత్రం చెప్పండి. ఈ బస్తాలు మనం తినొచ్చు, కానీ లోపల ఉన్న బస్తాలు చూసావా, అవి మనం ముట్టకూడదు అనేవాడు. ఎందుకు పెద్దనా అదెందుకు ముట్టకూడదు అంటే, ఒరే ఆ బస్తాల్లో ఉన్నది విత్తనాలు, ఈ బస్తాల్లో ఉన్నది ఆహారం. దేవాతి దేవుడు మనకి ఇచ్చేది కూడా విత్తనం ఇస్తాడు, ఆహారం ఇస్తాడు. అందరూ చెప్పండి, ఆహారం ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మనకిచ్చే సంపాదన ఉందో చూసారా, దాంట్లో ఆహారం ఉన్నది, విత్తనం ఉన్నది. ఆహారం ఏం చేయాలి? తినాలి. విత్తనం ఏం చేయాలి? విత్తాలి. స్తోత్రం చెప్పండి. మళ్ళీ చెప్పిందమ్మా దాచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. విత్తాల్సిన వచ్చినప్పుడు ఏం చేయాలి? విత్తాలి. ఎందుకంటే విత్తకుండా దాచుకున్నామంటే ఏమవుతుంది? నీకు పంట వస్తుందా? 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా, 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా, వచ్చేయాలి పంట ఎక్కడ వస్తుంది? విత్తనాలు విత్తితే గొప్ప పంట వస్తుంది. దేవుని నామానికి స్తోత్రం చెప్తాం. ఆ దేశంలో కరువు ఉంది కాబట్టి అందరూ ఏం చేస్తారంటే, ఆహారాన్ని తినేస్తున్నారు, విత్తనాన్ని తినేస్తున్నారు. ఆహారం తినేస్తున్నారు, విత్తనాన్ని తినేస్తున్నారు ఆ దేశంలో ఉన్నవారు. ఇస్సాకు ఒక్కడు మాత్రం ఏం చేస్తున్నాడంటే, ఆహారాన్ని మాత్రమే తింటూ ఉన్నాడు, విత్తనాలను మాత్రం ఏం చేశాడంటే తీసుకెళ్లి పొలంలో విత్తాడు. దేవుని ఆశీర్వాదం ఆ విత్తనం మీదకి దిగొచ్చింది. ఆ విత్తనాలు 100 పండాయి. కాబట్టి ఎవరికి పంట లేకపోయినా ఇస్సాకుకు మాత్రం కరువులో 100 పంట మిగిలింది. అలా చేసి అతడు గొప్ప అభివృద్ధిలోకి వచ్చాడు. ఇప్పుడు మీ పక్క వాళ్ళకి షేకండి, చెప్పండి, అభివృద్ధి అంతా నీ విత్తనంలోనే ఉందని చెప్పండి. అలా కదా, అలా కాదు, మొక్కను చూసి చెప్పండి. నీ అభివృద్ధి అంతా దేంట్లో ఉంది? ప్రైజ్ ది లార్డ్. ఈ నిరీక్షణ ప్రార్థన మందిరంలో ప్రతి విశ్వాసిని అడుగుతూ ఉన్నాను, దేవుడు నీకు ఆహారం ఇస్తున్నాడు, విత్తనాలు కూడా ఇస్తున్నాడు. కానీ నువ్వు విత్తనాలు అనేవి విత్తుతున్నావా, తినేస్తున్నావా? ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి హల్లెలూయా. ఆహారం తినేస్తున్నావు, ఓకే, కానీ విత్తనాలు ఎందుకు ఇస్తున్నాడు? నీ పంట కోసం దేవుడు ఇస్తున్నాడు. నీ కృతజ్ఞతార్పణలు కానీ, నీ దశంభాగం కానీ, నువ్వు దేవుని సన్నిధిలో విత్తే కానుకలు కానీ, ఇవన్నీ విత్తనాలు. దేనికి విత్తనాలుగా ఇచ్చాడు? నీ ఫ్యూచర్ పంట కోసం దేవుడు వాటిని ఇచ్చాడు. నీవేం చేస్తున్నావు? ఈ నెల దశంభాగం ఇవ్వకపోయినా పర్లేదులే, ఈ 3000 పెడితే ఏమవుతుంది? పట్టు చీర వస్తుంది. ఈ 3000 పెడితే ఏదోడు కొనుక్కోవచ్చు, ఈ 2000 పెడితే ఏదోడు కొనొచ్చు, ఈ 1000 రూపాయలు ఇచ్చేయాల దేవుడికి. స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. మా చర్చిలో ఒక ఆమె ఉండేదండి, ఆమె దశంభాగం తీసేది భలే తీసేదాన్ని. ఎట్లా తీసేదంటే 10 రూపాయలు తల ఆడుతున్న నోట్ తీసేది.
10 రూపాయలు తీసి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 10 రూపాయలే దశమ భాగం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆమె మనసులో దశమ అంటే అర్థం ఏంటి? 10. అమ్మా మీకు వందనాలు. ఈ మందిరంలో కూడా అట్లాంటి ఉన్నారా? స్తోత్రం చెప్పండి ఒకసారి. దశమ అంటే అర్థం ఏంటి? 10 అంటే 10వ భాగం. నీకు వచ్చే నెల జీతంలో 10వ భాగం. దాన్ని ఎక్కడుంచి మన దేవుడు చెప్తూ ఉన్నాడంటే, నా మందిరపు నిధిలోనికి దాన్ని తీసుకుని రండి. అలా చేసి నన్ను శోధించిన ఆకాశ వాక్యాలు విప్పి పట్టజాలని విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాను దేవుడు వాగ్దానం చేసి. ఇది చెయ్యకే చాలా మంది అభివృద్ధిలోకి రావట్లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నా వాళ్ళ స్టేజ్ ఎక్కడుందంటే అక్కడే ఉంది. వాళ్ళు అప్పుడు ఎక్కడున్నాయంటే అక్కడే ఉన్నాయి. వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎక్కడుందంటే అక్కడే ఉంది. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. కారణం ఏంటి అంటే, అభివృద్ధి పొందే తాళం విషయం వాళ్ళకి తెలిసినా కానీ ఆ తాళాన్ని వారు వాడట్లే. ప్రైజ్ ది లార్డ్. విత్తి అభివృద్ధిలోనికి రావాలి. విత్తనాలు సమృద్ధిగా జల్లి అభివృద్ధిలోనికి రావాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. వెదజల్లి అభివృద్ధిలోనికి వచ్చే వారు కలరు. ఇవ్వాల్సిన దానికంటే తక్కువ ఇచ్చి లేమిలోనికి వచ్చిన వారు కూడా కలరు. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమవుతుందా? మన సీక్రెట్ దీంట్లో దేవుడు ఉంచాడు. దేవుడు బిడ్డలారా, మా వివాహమైన దినాన నా భార్య కూడా ఇక్కడే ఉన్నారు. వివాహమైన దినాన ఒక తీర్మానం చేసుకున్నాం. ప్రభా, నెలలో నువ్వు మాకు ఎంత ఇచ్చినా ఖచ్చితంగా నీ సన్నిధిలో మేము దశమ భాగం తీసి ఇంకొక సేవకునికి పంపిస్తామని చెప్పి తీర్మానం చేసుకున్నాము. దేవుని మహాకృప వలన ఈ 25 సంవత్సరాల్లో ఎక్కడా దశమ భాగం మిస్ అవ్వలేదు. ప్రతి నెల దశమ భాగాన్ని తీస్తున్నాం. ప్రతి నెల ఒక దైవజనానికి మేము పంపిస్తున్నాం. మీకు వాక్యం అర్థమైతే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అదేం గొప్ప విషయం అన్నాను మీరు అనొచ్చు. మీకు తెలుసా, నేను ఎప్పుడు మీ దగ్గర నా సాక్ష్యం చెప్పలే. హైదరాబాద్కి నేను వచ్చిందే 20 పైసలతో వచ్చాను. 20 పైసలు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. 20 పైసా ఇన్ మై పాకెట్. 20 పైసలతో వచ్చాను. ఈ రోజు దేవుడు అత్యధికమైన అభివృద్ధిని అనుగ్రహించడానికి గల కారణం, మేమిద్దరం తీర్మానం చేసుకొని, ప్రభా నువ్వు మాకెంత ఇచ్చినా, 20 రూపాయలు ఇచ్చిన, 200 ఇచ్చిన, 20,000 ఇచ్చిన, 20 లక్షలు ఇచ్చిన, ఎంత ఇచ్చినా కూడా దాంట్లోంచి ఖచ్చితంగా దశమ భాగం తీసి నీ సన్నిధిలో విత్తుతామని తీర్మానం చేసుకున్నాం. విత్తి అభివృద్ధిని చూస్తూ ఉన్నాం. ఈ రాత్రి దేవుని సేవకుడిగా మీ మీద ఇది ప్రకటన చేస్తూ ఉన్నాను. విత్తనాలు సమృద్ధిగా విత్తి గొప్ప అభివృద్ధిలోకి వచ్చేదుగాక. ఒకసారి మీ పక్కలకి షేక్ హ్యాండ్ ఇచ్చి, విత్తనాలు మింగేయవద్దని చెప్పండి, విత్తనాలు తినేయకని చెప్పండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. విత్తనం విత్తి ఇస్సాకు గొప్ప అభివృద్ధిలోనికి. ఆమె చెప్తారా? ఈ రోజుల్లో యూట్యూబ్ లోని, ఫేస్బుక్ లోని బోల్డ్ అనే డిబేట్లు. ఏమండి? దశమ భాగం పాత నిబంధన అండి, దశమ భాగం ధర్మశాస్త్రం అండి, దశమ భాగం ఇవ్వక్కర్లేదండి, కానుకలు ఇవ్వక్కర్లేదండి, అదండి ఇదండి. మీకు ఒక సంగతి చెప్తాను. దేవుడు ఏమైనా పేదోడా? దేవునికి ఏమైనా అప్పులు ఉన్నాయా? నువ్వు ఇస్తే దేవునికి అప్పులు ఏమైనా తీరుతాయా? చెప్పలేమి. నువ్వు ఇచ్చిన దాంతో దేవుడు ఏమైనా బిల్డింగ్ కట్టుకుంటాడా? అంత పేదోడా? నీ మీద ఆధారపడి ఉన్నాడా? మరి ఎందుకు నీ దగ్గర నుంచి అడుగుతున్నాడు? ఎందుకు నేను ఇమ్మంటున్నాడు? 10వ భాగాన్ని ఆయన సన్నిధిలో ఎందుకు పెట్టమంటున్నాడు అంటే, మిగతా 90% నీ జీతంలో ఉన్న మిగతా 90% ఆశీర్వదించడానికి ఆ 10వ భాగాన్ని దేవుని మందిరంలో పెట్టమంటున్నాడు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్తారా? అది ఆశీర్వదించబడాలి, అది మిగిలి ఉండాలి. అంతేకాదు, దేవుడు చెప్పాడు ఇది చేసి చూడండి అని చెప్పాడు. ఇది చేసి చూడండి, ఇది చేసి నన్ను శోధించండి, ఆకాశ వాక్యాలు విప్పబడతాయి. నేను ఈ రోజు ఛాలెంజ్ చేసి చెప్తూ ఉన్నాను, ఇది చేసి చూడండి. ఈ నెల నుంచి ఆకాశపు వాక్యాలు మీ జీవితాల మీద విప్పబడి పట్టజాలం దీవెనలు కుమ్మరించకపోతే నన్ను అడిగాడు. దేవాది దేవుడు ఆయన వాక్కు బట్టి సమస్తాన్ని చేస్తాడు. ఐ వాంట్ టు హియర్ an amen. కాదన్న ధర్మశాస్త్రం కదన్నా. మరి ధర్మశాస్త్రంలో రాసిందే విశ్రాంతి దినాన్ని నువ్వు పాటించాలి అని.
ధర్మశాస్త్రంలో రాసుందే నువ్వు దేవుని మందిరానికి రావాలి, దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆరాధించాలని రాసుందే. మరి అది పాటించట్లేదా? నువ్వు పాటిస్తున్నావే. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. నిజానికి దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రంలో నుంచి తీసుకున్నది కాదు ఈ దశభాగం అన్నది. ధర్మశాస్త్రం కంటే ముందే అబ్రహాము దినాలలోనే అబ్రహాము దాన్ని చేశాడు, ఇస్సాకు దాన్ని చేశాడు, యాకోబు తన తాత అయిన అబ్రహాము దగ్గర నుంచి నేర్చుకుని దాన్ని చేశాడు. అందుకనే వారు అంత గొప్ప అభివృద్ధిలోనికి వచ్చారు. ఈ రాత్రి దేవుని సేవకుడిగా మీ ముందు, మీ మీద ప్రేమతో మీరు గొప్ప అభివృద్ధిలోనికి రావాలి అన్న ఆశతో మీ ముందు ఈ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను. నీ పేదరికం కొట్టివేయబడాలి, అప్పులు కొట్టివేయబడాలి. నువ్వు సంవత్సరాల నుంచి ఉంటున్న నలిగిపోతున్న ఆ స్థితిని నువ్వు దాటి జయించి అధిగమించి నువ్వు పైకి రావాలి. అలా రావాలి అంటే నువ్వు దీన్ని చేసి చూడు, ఇలా చేసి చూడు, గొప్ప అభివృద్ధిలోకి వస్తాం. నిజానికి నీ అభివృద్ధిని సైతానుగాడు తట్టుకోలేకనే ఇలాంటి రకరకాలైన చెడ్డ బోధలు, తప్పుడు బోధలు, దేవునికి ఇచ్చుటకు వ్యతిరేకమైన బోధలన్నీ వాడు తీసుకొస్తున్నాడు. వింటున్నావు, అదే సత్యమని నమ్ముతున్నావు, నీ అభివృద్ధి ఆగిపోతుంది. దాన్ని ఆపు చేసుకుంటుంది కూడా నువ్వే. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని గ్రహిద్దాం. మన అభివృద్ధి కొరకు దేవుడు ఇచ్చిన ఈ తాలపు చెవిని వాడడం ప్రారంభిద్దాం. I want to hear a louder amen. దేవునికోసారి స్తోత్రం చెప్పండి. ఒకసారి మీ పక్కను చూసి చెప్పండి. ఒకసారి ప్రతి పిసనాలు దయ్యం పారిపోను కాదు. ఎందుకంటే భర్త ఏమో ఇద్దామంటాడు, భార్య ఏమో గుద్దుతుంది. నువ్వే ఇస్తావా? వాళ్ళు ఇస్తారులే, మనమే ఇయ్యాలా? వాళ్ళిద్దరులే, వాళ్ళు ఇస్తారులే. ఒకసారి భార్య ఇద్దామంటారు. ఏమండి పాస్ గారికి నించొని వాక్యం చెప్తే చెమటలు కలుపుతున్నాడు అండి, ఓ ఏసీ అయినా పెడదామా? భార్య అంటారు, నా కష్టాల జీతం అంతా మందిరానికేనా? ఏమి చర్చలో ఇచ్చేటోళ్ళు లేరా? ఎవరో ఒకరు ఇస్తారులే, మనమే ఇవ్వాలా? ఇది భర్త స్వభావం. ఇలా మనం ఉండకూడదు. దేవునికి ఇవ్వడంలో పరిగెత్తాలి. ఉత్సాహముగా ఇచ్చువాన్ని ఆయన ప్రేమించింది. ఇవ్వడంలో మనం ఉత్సాహంగా ఉండాలి. ఇస్సాకు విత్తనాన్ని విత్తాడు, 100 ఫలాన్ని పొందాడు. ఆ దేశంలో ఫిలిస్తీన్ల కంటే గొప్ప అభివృద్ధిని చూశాడు. ఈ రాత్రి దేవుని సేవకుడిగా డిక్లేర్ చేస్తూ ఉన్నాను, నీ తోటి వారి కంటే గొప్ప అభివృద్ధిని నువ్వు చూచుదువుగా. నీతో కలిసి పనిచేస్తున్న వారి కంటే గొప్ప అభివృద్ధిని చూచుదువుగా. నువ్వు ఎంత అభివృద్ధి పొందాలంటే నేను చూసిన వాడిని నేను చూసి కుళ్ళుకోవాలి. అంత అభివృద్ధి పొందాలి. అంతటి అభివృద్ధి దేవుడు ఈ విత్తనంలో దేవుడు దాచి ఉంచాడు. ఈ విత్తనంలో దేవుడు దాచి ఉంచాడు. ఐ వాంట్ టు హియర్ ఎన్ ఆమేన్. తల్లిదండ్రులుగా మేము మా పిల్లలకు కూడా శ్రేష్టమైన విత్తనం నేర్పిస్తాం. దైవజనుడిని కలవడానికి వెళ్తున్నామంటే వారిద్దరు చేతుల్లో కానుకలు పెట్టి తీసుకెళ్తాం. మా పిల్లల చేతిలో కానుకలు పెట్టి తీసుకెళ్లి ప్రార్థన చేయిస్తాం. దేవుని బిడ్డలారా, ఇది తల్లిదండ్రులుగా మన పిల్లలకి చిన్న ప్రాయంలోనే నేర్పించాలి. బికాస్ ప్రాస్పెరిటీ లైస్ ఇన్ ది సీక్రెట్. ఈ రహస్యంలోనే మన అభివృద్ధి దాగి ఉన్నది. అభివృద్ధి దాగి ఉన్నది. అందుకే చూడండి, కొంతమంది సంవత్సరాలు తలవాల్కొని ప్రార్థన చేసిన అభివృద్ధి రాదు, తలవాల్కొని ప్రార్థన చేసిన అభివృద్ధి చెందదు. ఎందుకు? వాళ్ళంటే అభివృద్ధికి తాళం చెవిన దీన్ని వారు పాటించరు కనుక. ఈ రాత్రి గ్రహిద్దాం, పాటించడం ప్రారంభిద్దాం. నిశ్చయంగా గొప్ప అభివృద్ధిని మనం చూస్తాం. 3 సంగతులు మీతో పంచుకున్నాను. నంబర్ 1, మొట్టమొదటిది ఏంటి చెప్పండి? చెప్పండి. ఎలా జీవించాలంట? నిందారహితంగా జీవించాలి. మన అభివృద్ధి దేంట్లో దేవుడు పెట్టాడు? నిందారహితమైన నీతి కలిగిన జీవితంలో దేవుడు పెట్టాడు. రెండవది, దేవుని ప్రణాళిక ద్వారా అభివృద్ధి పొందుతుంది. దేవుని యొక్క ఆలోచన ద్వారా, దాన్ని చేయడం ద్వారా గొప్ప అభివృద్ధిని చూస్తాం. మూడవది, విత్తనాన్ని విత్తడం ద్వారా అభివృద్ధిని చూస్తాం. ఆమేన్. దగ్గరగా ఆమె చెప్తారా? ఆమేన్. ఇంకా కొంచెం గట్టిగా ఆమె చెప్పారా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆఖరి మాట మీకు చూపించి ప్రార్థన చేస్తాను. ఈ రోజు ఆఖరి రోజు కదా, పర్వాలేదా? ఇంకొక 5 నిమిషాలు మీరు వినే ఓపిక ఉందా? ప్రైజ్ ది లార్డ్. లేకపోతే ఒక పని చేయండి, మీరు నా కోసం ప్రార్థన ప్రారంభించండి. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పండి. ఏమని? ప్రభా నువ్వేనా మాట్లాడిన ఆయన, నువ్వే మాట్లాడు ప్రభా అన్న త్వరగా ఆపేసేటట్టు నాకు ఆకలి అవుతుంది ఆయన మీరు ప్రార్థన చేయండి. మీరు ఎంత గట్టి ప్రార్థన చేస్తే అంత ఎక్కువ అవుతుంది వాక్యం. జాగ్రత్త.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆఖరి మాట చూపించి ప్రార్థన చేస్తాం. ఒకసారి వచనాన్ని చదవండి. ఆదికాండం. ప్రైజ్ ది లార్డ్. అన్ని ఆదికాండంలోనే ఉన్నాయి. అవును, ఇంటికి మర్చిపోయాను. మీరు ఎంతమంది ఈ సంవత్సరం బైబిల్ చదవడం ప్రారంభించారు? ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఈ సంవత్సరం ఎంతమంది బైబిల్ ని కంప్లీట్ చేయాలని తీర్మానం చేసుకున్నారు? అది నేను అడుగుతున్నాను. ఇంతవరకు మీరు తీర్మానం చేసుకోకపోతే తీర్మానం చేయండి. ఈ సంవత్సరం నేను బైబిల్ కంప్లీట్ చేయాలి, కంప్లీట్ గా చదవాలి. మనం ఇంకా ఎక్కడున్నాం? ఆదికాండంలోనే ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ తాలూకు చెవులన్నీ మీకు ఆదికాండంలోనే చూపిస్తూ ఉన్నాను. చూద్దాం ఒకసారి, చదవండి. ఆదికాండం 41వ అధ్యాయానికి రండి. 50 నుంచి చదువు. కరువు సంవత్సరములు రాకమునుపు యోసేపుకు ఇద్దరు కుమారులు పుట్టిరి. ఓను యొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తెయగు ఆసెనతు అతనికి వారిని కనెను. అప్పుడు యోసేపు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మరచిపోవునట్లు దేవుడు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టాను. తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను ఏం చేశాడంట? బాధ కలిగిన దేశమందు చెప్పాలి, నోరు తెలిసి చెప్పాలి. బాధపడిన దేశమందు దేవుడు ఏం చేశాడు? గొప్ప. ఇదే ఈ దినాన్ని నీ మీద పలుకుతూ ఉన్నాను. ఎక్కడ నువ్వు బాధపడ్డావో, ఎక్కడ నువ్వు తలదించుకున్నావో, ఎక్కడ నువ్వు అవమానపరచబడ్డావో, ఎక్కడ నువ్వు కన్నీరు కార్చావో, ఎక్కడ అయ్యో నా పరిస్థితి ఏంటని చెప్పి దిగులు చెందావో, సరిగ్గా వాళ్ళ ముందే అదే స్థలంలో దేవుడు నేను అంచెలంచెల అభివృద్ధిని తీసుకొని వస్తాడు. నీవు అభివృద్ధి పొందుతావు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నువ్వు బాధపడిన స్థలంలోనే దేవుడు నీకు అభివృద్ధిని ఇస్తాడు. ఎక్కడ నువ్వు తల దిగిపోయిందో, ఎక్కడ నువ్వు తల దించుకున్నావు, ఎక్కడ నువ్వు అవమానపరచబడ్డావో, ఎక్కడ నువ్వు నిందించబడ్డావో, అక్కడే ప్రభు నిన్ను అంచెలంచెల అభివృద్ధిని తీసుకొని వస్తాడు. యోసేపు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, నేను బాధపడిన దేశం అందే దేవుడు నన్ను అభివృద్ధి పొందించెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఏంటి యోసేపు యొక్క అభివృద్ధికి కారణం ఏంటో మనం చూస్తాం. ఆ వచనాల్లో మనం చూస్తే యోసేపుకు ఇద్దరు కుమారులు కలిగిరి అని దేవుని వాక్యంలో రాస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఈ నిరీక్షణ మందిరంలో ఇద్దరు కుమారులు ఉన్న వారు ఎవరైనా ఈ స్థలంలో ఉంటే ఒకసారి స్తోత్రం చెప్పండి. అన్న దేవుడు నాకు ఇద్దరు కొడుకులు అన్నవారు దేవునికి స్తోత్రం కలండి. వీళ్ళందరూ యోసేపులు. స్తోత్రం చెప్పండి. అరే స్తోత్రం చెప్పండి. చెప్పండి హల్లెలూయా. నాకు దేవుడు ఇద్దరు కూతుర్లు ఇచ్చాడు అన్నవారు స్తోత్రం చెప్పండి. ఓకే, మీకు కృప వెంబడి కృపను దేవుడు అనుగ్రహించాడు. మీరు కూడా ధన్యులు. దేవునికి స్తోత్రం చెప్పరే హల్లెలూయా. కాదన్న దేవుడు నాకు ఒక కుమారుని ఇచ్చాడు, తర్వాత ఒక కుమార్తెని ఇచ్చాడు అన్నవారు ఒకసారి స్తోత్రం చెప్పండి. మంచిది. ఒక కుమార్తెని ఇచ్చాడు, తర్వాత ఒక కుమారుని కూడా దేవుడు అనుగ్రహించాడు అన్నవారు స్తోత్రం చెప్పండి. ఇద్దరు కుమార్తెలు ఇచ్చి మూడవదిగా ఒక కుమారుని దేవుడు అనుగ్రహం. ఓహో, ఆ బ్యాచ్ కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలండి. చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చాలా సార్లు మనం కుమారుడు కలిగినప్పుడేమో చాలా సంతోషపడిపోయి సంబరపడిపోయి, నా కొడుకు తాటి చెట్టు అంత ఉన్నాడు, నా కొడుకు ఈత చెట్టు అంత ఉన్నాడు, నా కొడుకు బంగారు, అబ్బాబాబా దేవుడు నాకు కొడుకునిచ్చాడని కుమార్తెలు కలిగినప్పుడు మాత్రం అంత సంబరం, అంత సంతోషం ఉండదు. ఊర్లో ఒకటి చెప్తారు. ఏం చెప్తారంటే, కొడుకు పుడితేనేమో లడ్డు పంచుతారంట. లడ్డు ఊరంతా లడ్డు పంచుతారంట. కూతురు పుడితేనేమో జాంగ్రీ పంచుతారంట. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, జాంగ్రీ పంచితే మనకి అర్థం అవ్వాలి, ఎవరు పుట్టారు? కూతురు పుట్టింది అని. కొడుకు పుడితే ఏమో పెద్ద ఫంక్షన్ చేస్తారు. కూతురు పుడితే కూతురే కదా 50 మందిని పిలవాలరా చాలు. దేవుని బిడ్డలారా, మా మందిరంలో ఒకరు ఉపవాస ప్రార్థన చేయించారు. అన్న ఫస్ట్ కూతురు పుట్టింది, ఈసారి కొడుకు పుట్టాలన్నా మీరు బలంగా ప్రార్థన చేయండి, సంఘం అంతా చెప్పండి అని అందరూ ప్రార్థన చేయాలన్నారు. గట్టిగా ప్రార్థన చేస్తాం, మళ్ళీ కూతురు పుట్టింది. అయితే ఆ ఇంటి ఆయన కోపం వచ్చింది ఆయనకి. దేవుణ్ణి నేను
కొడుకులు అడిగితే ఏమిచ్చాడు? కూతురునిచ్చాడని చెప్పి పుట్టిన కూతురు చూడడానికి రాలే, అలిగిపోయాడు. నేను పాస్టర్ వెళ్ళి ఆ అమ్మాయి కోసం ప్రార్థన చేయడానికి వెళ్ళి, అమ్మాయి ఏడన్నా వీళ్ళ నాన్నేడి అని అడిగాడు. వీళ్ళ నాన్నేడు అంటే, అన్న అలిగిపోయాడన్నా, ఆయన చూడడానికి రాలేదన్న. ఈ రోజు అదే కూతురు ఆ ఇంటికి మహారాణి. దేవునికి స్తోత్రం. ఆ కూతురు చూడలేకపోతే ఆ తండ్రి ఉండలేడు, అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కనుక దేవుని బిడ్డలారా, ఈ యోసేపుకు మాత్రం 2 కుమారులు పుట్టారు. 2 కుమారులు పుట్టినప్పుడు మనం సాధారణంగా పుట్టినరోజుకి పేరు పెడతాం. కొంతమంది ఏమో 1 year పేరు పెడతారు, కొంతమంది 1 నెలకి పేరు పెడతారు. పేర్లు పెట్టేటప్పుడు పాస్టర్లకి అగ్ని పరీక్ష ఉంటుంది. ఎందుకంటే ఎట్లా పెట్టమంటారంటే, అన్న మా నాన్న పేరు కలవాలి, వాళ్ళ నాన్న పేరు కూడా కలవాలి, మా అమ్మ పేరు కలవాలి, మళ్ళీ వాళ్ళమ్మ పేరు కూడా కలవాలి. దీంట్లోంచి ఒక తోక తీయండి, దీంట్లోంచి ఒక ముక్క తీయండి, దీంట్లోంచి ఒక అక్షరం తీయండి, దీంట్లోంచి ఒక అక్షరం తీయండి, ఈ నుంచి ఒక అక్షరం, ఆడి నుంచి ఒక అక్షరం, అన్ని కలిపి మా పేర్లు కూడా కలిసి వచ్చేటట్టు పెట్టండి. అంటే ఏడ పెట్టగలరు? స్తోత్రం చెప్పండి హల్లెలూయా. కాబట్టి మేమేం చేస్తామంటే, అమ్మా నేను ప్రార్థన చేసి దేవుడు నాకు ఏది ప్రేరేపిస్తాడు అది పెడతానమ్మా అని చెప్తాం. అవునా కాదా? మీరేమో మొహాలు మార్చుకుంటారు, చూసావా నా పేరే కలవలే, మా అమ్మ పేరే కలవలే, మా నాయన పేరే కలవలేదని. దేవుడు బిడ్డలారా, ఇది పాస్టర్లకి అసాధ్యం. స్తోత్రం చెప్పండి ఒకసారి. అది చేయలేము, మాకు అది అగ్ని పరీక్ష. దేవునికి స్తోత్రం కలగను కాక. కాబట్టి మా తాత మా ముత్తాత పేరు పెట్టాలి అట కాదు, అర్థవంతమైన పేర్లు పెట్టుకోవాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. బిబ్లికల్ నేమ్స్ పెట్టుకోవాలి, బైబిల్లో ఉన్న పేర్లు పెట్టుకోవాలి, దాంట్లో ఆశీర్వాదం ఉంది. యోసేపు గారు కూడా 2 కుమారులు పుడితే 2 కుమారులకి పేర్లు పెట్టాడు. కానీ ఈయన చాలా విచిత్రంగా పేర్లు పెట్టాడు. ఎట్లా పేరు పెట్టాడంటే, అలాంటి పేరు నువ్వు పెట్టలేము. మొదటి కుమారుడికి ఏమని పేరు పెట్టాడంటే మనష్షే అని పేరు పెట్టాడు. మనష్షే అంటే అర్థం ఏంటి అంటే మరిచిపోవుట అని అర్థం. మనష్షే అంటే ఏంటి చెప్పండి? మర్చిపోవడం. అంటే మన భాషలో చెప్పాలంటే మతి మరుపు. ఒరే మనష్షే ఇక్కడ రా అంటే నేను ఏమని పిలుస్తున్నాను? ఒరే మతి మరుపు ఇక్కడ రా అని పిలుస్తున్నాను. ఒరే మనష్షే షాప్కి వెళ్ళు అంటే నేను ఏమని పిలుస్తున్నాను? మతి మరుపు అని పిలుస్తున్నా. అట్లాంటి పేరు ఎవరు పెట్టరు. కానీ యోసేపు ఆయన పెట్టాడు. పెట్టడానికి గల కారణం ఏంటంటే, నేను నా తండ్రి ఇంట నాకు కలిగిన బాధ, ఆ బాధను దేవుడు మరిచిపోజేశాడు గనుక, దేవుడు నన్ను హీల్ చేశాడు గనుక, నాకెంత బాధ కలిగిందో ఆ బాధ అంతటిని దేవుడు తొలగించి దాన్ని మర్చిపోజేశాడు గనుక నేను నా కుమారునికి మనష్షే అని పేరు పెడుతున్నాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. చెప్పాలి హల్లెలూయా. తర్వాత కూడా ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడికి ఎవరి పేరు పెట్టాడు తెలుసా? మనష్షే 2 అని పెట్టలే. స్తోత్రం చెప్పండి. కొంతమంది ఎలా పెడతారు పేర్లు? రమేష్, సురేష్, మహేష్, లాస్ట్ లో షూ రావాలి అందరికి మళ్ళా. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఈయన అలా పెట్టలే. యోసేపు ఎలా పెడుతున్నాడు పేరు? రెండో వానికి ఎవరి పేరు పెట్టాడు? ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. దానికి దీనికి అసలు సంబంధం లేదు. మొదటానికేమో మనష్షే అని పేరు పెట్టాడు, రెండో వానికేమో ఎఫ్రాయిం అని పెట్టాడు. ఎఫ్రాయిము అనగా అభివృద్ధి లేక ఫలము. మనం వాక్యాన్ని ముగించుకుంటున్నాం. ఒకసారి మీ పక్క వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి, వాళ్ళు నిద్రలో ఉన్నా, కోమాలో ఉన్నా, మెలకువగా ఉన్నా, ఎట్టున్నా పలకరించి నువ్వు అభివృద్ధి పొందుదువుగాక అని చెప్పండి ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి దేవునికి స్తోత్రం. యోసేపు తన అభివృద్ధిని గురించి ఆలోచించి తన కుమారునికి ఎవరు పేరు పెట్టాడంటే, దేవుడు నన్ను అభివృద్ధి పొందించాడు కాబట్టి నా కుమారునికి ఎవరి పేరు పెడుతున్నాను? ఎఫ్రాయిం అని పేరు పెడుతున్నాను. కానీ ఈ అభివృద్ధి రాకముందు నా జీవితంలో ఒక సంఘటన జరిగింది. ఏం జరిగింది అంటే, నా జీవితంలో నాకు కలిగిన బాధను దేవుడు మర్చిపోజేశాడు, తర్వాతనే అభివృద్ధినిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరూ నా వెనకాల చెప్పండి, మొదట మనష్షే రావాలి, తర్వాతనే ఎఫ్రాయిం వస్తాడు. కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. మొదట ఎవరు రావాలి, తర్వాత ఎవరు వస్తారు? ఎఫ్రాయిం రావాలంటే మొదట ఎవరు రావాలి? మనష్షే రావాలి. అంటే అభివృద్ధి లేక ఫలం అన్నది రావాలంటే మొదట మర్చిపోవడం రావాలి నీకు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి అన్న. అందుకే పోయిన వారం వాక్యం నేను మర్చిపోయాను అన్నాను. వారు స్తోత్రం చెప్పండి.
ఓకే, పోయిన వారం వాక్యం ఎంతమంది జ్ఞాపకం ఉంది? మొన్న ఆదివారం వాక్యం. దేవునికి స్తోత్రం. అటుపోయిన వారం వాక్యం ఎంతమంది జ్ఞాపకం ఉంది? నిన్నటి వాక్యం ఎంతమంది జ్ఞాపకం ఉంది? ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే డౌట్ అనిపించింది కొంతమంది, చూస్తున్నారు అంతే, వాళ్ళు వింటున్నారో లేదో నాకు తెలియదు, అసలు వాళ్ళు మెలకుగా ఉన్నారో లేదో కూడా నాకు తెలియదు. ఇది ఒక లోతైన మర్మం అనిపించింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సంఘంలో ఈ తలాంతు కూడా ఉందా అని అనిపించింది నాకు. దేవుని బిడ్డలారా, నిన్నటి వాక్యం ఎంతమంది జ్ఞాపకం ఉంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేని గురించి చెప్పండి? రూతు గ్రంథం గురించి చెప్పాను. రూతు గ్రంథంలో రూతు ఎలా జీవించింది, ఎందుకని దేవుడు రూతును అంత ఆశీర్వాదంగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కోసారి ఇలా జ్ఞాపకం చేస్తే, అమ్మా ఏ వాక్యం చెప్పారంటే, ఏదో నన్న పాస్ట్ గారు చెప్పాడన్నా, వా భలే లోతుగా చెప్పాడన్నా, భలే బాగా చెప్పాడన్నా, బల్ల గుద్ది చెప్పాడన్నా మా అయ్యగారు. అదే ఏం చెప్పాడంటే మర్చిపోయాడన్నా. ఇలా అవసరమైనది గుర్తుంచుకోవాల్సినవేమో మర్చిపోతాం, మర్చిపోవాల్సినవేమో గుర్తు పెట్టుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి ప్రైజ్ ది లార్డ్. మా బైబిల్ కాలేజ్ లో ఒక అబ్బాయి జాయిన్ అయ్యాడు. వాడి పేరు లాజరు. ఈ లాజరు వానికి పెండ్లయ్యింది. పెండ్లయ్యి ఒక కుమారుడు కలిగినా కూడా వాడు భార్యని కొడుకుని వదిలిపెట్టి వచ్చేసాడు. నేను వాడిని అడిగాను, అరే ఎందుకురా నీ భార్యను వదిలిపెట్టావు, దేని కారణం, ఏం గొడవ అయింది, ఏంటి సంగతి అని అడిగాను. అడిగితే, అన్నా నా జీవితంలో మరుస్తాను అనుకుంటున్నావా నువ్వు అన్నాడు. కాదురా, ఏమైంది నీకు ఆమెకి, ఏమైంది అసలు, దేని వల్ల మీ మధ్యలో తేడా వచ్చింది, దేని వల్ల మీరు సెపరేట్ అయిపోయారు, దేని వల్ల రా అంటే, ఆ అబ్బాయి చెప్తాడు. వాడు అంటాడు, అన్నా ఒక రోజు నేను మా తల్లిదండ్రులు కలిసి మా అత్తగారి ఇంటికి వెళ్ళామన్నా, అప్పుడు నా భార్య అక్కడే ఉందన్నా. మా అత్తగారి ఇంటికి వెళ్తే అది చెంబుతో నీళ్ళు తీసుకురావాలి కదన్నా, కాళ్ళు కడుక్కోవడానికి చెంబుతో నీళ్ళు తీసుకురావాలి కదా. నేను బయట నించుంటే, మా తల్లిదండ్రులు ఇద్దరు బయట నించుంటే, లోపల నుంచి ఈ పిల్ల చెంబుతో నీళ్ళు తీసుకురాలేదన్నా కాళ్ళు కడుక్కోవడానికి, అందుకే నాకు కోపం వచ్చిందన్నా. దానికి వదిలేశాడు అంటే చెంబు మొహంగాడు. వీడికి చెంబు గుర్తుండిపోయింది. స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. చూసారా, ఇట్లా లేనిపోని పంతాలు, లేనిపోని. రే ఆ పెళ్లికి వెళ్ళినప్పుడు మన ఎట్లా చూసారా వాళ్ళు, మనం ఆ బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు మనల్ని ఎట్లా చూసారా వాళ్ళు, ఆడ మనల్ని ఎలా అవమానించారా, అక్కడ మనకి ఏమైంది, ఆ రోజు వాళ్ళు ఏమన్నారని చెప్పు. ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకుంటాం. ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితం అయిపోయింది అవన్నీ, అయినా ఇంకా జ్ఞాపకం పెట్టుకుంటాం, అయినా ఇంకా మన బుర్రలోనే ఉంటది. మరవనే మరవను, మరవనే మరవను, మరవనే మరవను. యోసేపుని నీళ్లు లేని బావిలో తోసేశారు. యోసేపుని వెండి నాణానికి అమ్మేశారు. యోసేపును చెరలో పట్టుకొని ఐగుప్తు దేశంలో సంత మార్కెట్లో అమ్మేశారు. అన్ని అనుభవించిన ఆ వ్యక్తి తన సహోదరులు తన దగ్గరికి వచ్చినప్పుడు వారిని హత్తుకొని ఏడ్చి వాళ్ళకి ముద్దు పెట్టి వారిని ప్రేమించి క్షమించి వారు చేసిన కీడంతా మర్చిపోయి దేవుడిని మనం మీదకే చేశాడని సాక్ష్యం ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి సార్. అలా మర్చిపోయాడు కాబట్టి దేవుడు యోసేపును అభివృద్ధి చేశాడు. ఈ రాత్రి ఈ విషయాన్ని మీతో చెప్తూ ఉన్నాను. ఎంతమంది మనుషులు నీకు ఎన్ని కీడులు చేసినా, ఎన్ని అన్యాయాలు చేసినా, ఎంతగా నీళ్ళు బాధ పెట్టినా, ఎంత భయంకరమైన పరిస్థితులు మనుషులు నీ మీదకి తీసుకొచ్చినా, దేవుని సన్నిధానంలో ఈ రాత్రి వారిని క్షమించి వారు చేసిన దాన్ని నిర్లక్ష్యం చేయి, మర్చిపో. దేవుని సన్నిధిలో వారి మీద దేవుని ఆశీర్వాదాన్ని ప్రకటించు. నీవు మహా అభివృద్ధి పొందడం నువ్వు చూస్తావు, నువ్వు గొప్ప అభివృద్ధిలోకి వస్తావు. ఈ రోజు వాక్యం ద్వారా దీవించబడ్డామని వారు గట్టిగా చప్పట్లు కొట్టేసి దేవునికి స్తోత్రం కలుగునుగా, దేవునికి స్తోత్రం కలుగునుగా. మీ పక్కనున్న అక్కకి, మీ పక్కనున్న అన్నకి, మీ పక్కనున్న అమ్మమ్మకి, మీ పక్కనున్న చెల్లికి షేక్ హ్యాండ్ ఇచ్చి, అక్క మర్చిపోకపోతే అభివృద్ధి చూడలేము, అన్న మర్చిపోకపోతే అభివృద్ధి చూడలేమని చెప్పాలి.
ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అంతేగాని పేకల వరకు కోపం పెట్టుకొని మరుస్తానా, నేను మరవగలనా? నేను మరవలేను. కంఠంలో ప్రాణం ఉంటుండగా నేను మర్చిపోలేనని కక్ష పెట్టుకున్నావు అనుకో, నువ్వు జీవితంలో అభివృద్ధి చూడలేవు. యోసేపు అభివృద్ధి పొందడానికి గల కారణం మొదట మనష్షే, తర్వాత ఎఫ్రాయిం. నీ జీవితంలో కూడా ఎఫ్రాయిం రాబోతూ ఉన్నది. మనష్షేకి అనుమతించు, క్షమించడానికి, ఆ వ్యక్తిని క్షమించి వారు చేసిన దాన్ని మర్చిపోవడానికి అనుమతించు. నిశ్చయంగా గొప్ప అభివృద్ధిని జీవితంలో ప్రవేశించడం నువ్వు చూస్తావు. దేవుడు ఇచ్చిన వాక్యం బట్టి మరొకసారి చప్పట్లు కొట్టి ప్రభువుకి స్తోత్రం చేస్తావు. ఈ 3 దినాలు దేవుడు నాతో మాట్లాడిన విధానం బట్టి ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుకి స్తోత్రం చేస్తావు. యేసుయే సమస్త మహిమ ఘనత కలుగునుగాక. ఆమేన్. ఒకసారి ఒక ఇద్దరికి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, ఈ సంవత్సరంలో గొప్ప అభివృద్ధిని మనం చూడబోతున్నాం. మాడు మొహంతో కాదు, సంతోషంగా ఆనందంగా మీ పక్కన షేక్ హ్యాండ్ ఇచ్చి ఈ సంవత్సరంలో గొప్ప అభివృద్ధిని చూడబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. లేచి నిలబడి ప్రార్థించాను. ఏదైనా చేయగలను, కరముక్తం మార్చగలను, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. Worship you, Father. సర్వకృపానిధి, మానవకున్నది, నీ చేతిలో
చెవులు మా చేతిలో మీరు పెట్టారు. మహా అభివృద్ధిని మేము చూడాలని ఆశిస్తున్నాం ప్రభా. కొన్ని తీర్మానాలు చేద్దాం. మొదటి తీర్మానం, ఎంత కష్టమైనా నీతిగాను యథార్థంగానే బ్రతుకుతాను. ఎంత కష్టమైనా నీతిగాను యథార్థంగానే బ్రతుకుతాను. రెండవ తీర్మానం, ఇదిగో విత్తనము వేసి ఇస్సాకు అభివృద్ధి పొందినట్లుగా నా జీవితంలో సమృద్ధిగా విత్తనాలు దేవుని సంధిలో వేసి సమృద్ధి అయిన పంటను కోసే వ్యక్తిగా మారుతాను. గొప్ప అభివృద్ధిని చూస్తాను. ఈ తీర్మానం ఈ రాత్రి నేను చేసుకుంటున్నాను. ఈ రాత్రి నేను ఈ తీర్మానం చేసుకుంటున్నాను. మూడవదిగా, దేవుని ప్రణాళిక పొంది అభివృద్ధిలోనికి వస్తాను. ఆయన నాతో ఏం మాట్లాడుతాడో అది చేస్తాను. ఏ తలంపు దేవుడు నాకు ఇస్తాడో ఆయన నడిపింపు ప్రకారం నేను ముందుకు వెళ్తాను. నేను అభివృద్ధిని చూస్తాను. నాలుగవదిగా, నా పట్ల కీడు చేసిన వారు, నాకు నష్టం కలిగజేసిన వారు, నాకు బాధ కలిగించిన వారిని క్షమించి ఆ సంఘటన మర్చిపోయి నేను ముందుకు వెళ్తాను ప్రభా, అభివృద్ధిలోకి వెళ్తాను ప్రభా. తీర్మానం చేసుకుందాం. దైవ సేవకురాలు పాస్టర్ ఎస్తేర్ గారు ముందుకు వచ్చి ప్రార్థనలు నడిపించమని కోరుతూ ఉన్నాను. అందరం కలిసి స్వరమెత్తి మనము దీవించబడలాగున, ఈ నిరీక్షణ ప్రార్థనాలయం దీవించబడలాగున, మన కుటుంబాలు దీవించబడేలాగున దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయబోతున్నాం. మా మధ్యలో సంచరిస్తున్న ఈ రాత్రి కాల సమయంలో ప్రభా మీ సన్నిధిని నాయన మా మధ్యలో కుమ్మరిస్తున్నందుకు వందనాలు. మీరు మా మధ్యలో సంచరిస్తున్నందుకు ప్రభా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ నీ దగ్గర శాస్త్రాలు పడుతున్నాం ప్రభా. నువ్వు సర్వోన్నతుడు, సర్వశక్తిగల దేవుడు ప్రభా. నువ్వు ఏదైతే మాట్లాడావో ప్రభా అది నెరవేర్చుటకు సిద్ధంగా ఉన్న తండ్రి మీకు వందనాలు ప్రభా. నమ్మదగిన తండ్రి మీకు వందనాలు ప్రభా. ఈ 3 దినాలు ప్రభా నాయన నీ బిడ్డలతో ప్రభా నాయన ఈ సంఘంతో వచ్చిన ప్రతి బిడ్డతో నాయన మీ హృదయపూర్వకంగా మీరు మాట్లాడారు ప్రభా. ఈ ప్రణాళిక నాయన బిడ్డలతో మీరు మాట్లాడారు. ఈ నాయన 3 దినాలు కూడా ప్రభా వాక్యం సమృద్ధిగా విత్తబడ్డదయ్యా. నాయన ప్రతి బిడ్డను ఎత్తి పట్టుకుంటున్నాను ప్రభా. విన్న ప్రతి బిడ్డ జీవితాలు ప్రభా 100 రెట్లు ప్రభా నాయన ఫలించాలని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ముఖ్యంగా మీ చిత్తం ఏంటిదో ప్రభా, మీ ప్రణాళిక ఏంటిదో ప్రభా, మీరు బిడ్డల కోసం ఏ రీతిగా నిలబెట్టాలని ఆశపడుతున్నారు ప్రభా. ఈ సంఘాన్ని ఏ రీతిగా మీరు ప్రభా నాయన అభివృద్ధి చేయాలని ప్రభా కోరుకుంటున్నారో నాయన ఆ రీతిగా నాయన ప్రతిదీ సమకూర్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరు నమ్మదగిన దేవుడు ప్రభా. మాట నిచ్చారంటే ప్రభా ఖచ్చితంగా చేయడానికి ప్రభా మీరు నిలబడతారు. మేము నమ్ముతున్నాము తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, మీరైతే ఏదైతే కార్యాన్ని ప్రారంభించారో, ఈ సంఘంలో ఏదైతే కార్యాన్ని మీరు ప్రారంభించారో నాన్న సంపూర్తి చేయబోతున్నందుకు వందనాలు ప్రభా. గొప్ప అభివృద్ధిలోకి నాన్న ఈ సంఘాన్ని మీరు నడిపించబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాన్న మీకు వందనాలు చెల్లిస్తాం. మేము మీ పిల్లలం ప్రభా, మీ దగ్గర నిలబడుతున్నాం ప్రభా. ఈ రాత్రి సమయంలో ఈ సంఘాన్ని ప్రభా, సంఘ సరిహద్దుని ప్రభా విశాలపరచబోతున్నందుకు వందనాలు ప్రభా. ఇప్పుడు నీ స్థితి కొద్దిగా ఉండొచ్చు, కానీ తుదుకొని మహాభివృద్ధిలోకి నడిపించగల శక్తిమంతుడు అయిన దేవుడు ప్రభా. ఇక్కడ పలకబడిన ప్రతి మాట ప్రభా, ఈ 3 దినాలు పలకబడిన ప్రతి మాట ప్రభా నెరవేరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాన్న సంఘాన్ని ప్రభా నాన్న గొప్ప అభివృద్ధిలోకి తీసుకురాబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడే ప్రారంభించినందుకు వందనాలు ప్రభా. నాన్న సేవకుల్ని బట్టి వందనాలు ప్రభా. సంఘాన్ని నడుపుతున్న ప్రభా మీ నాయకుల్ని ప్రభా అభిషేకించి ఇద్దరిని కూడా ప్రభా నాన్న బలపరిచి నాన్న గొప్ప రీతి ఇంకా అనేకమైన బిడ్డలకి ప్రభా నాన్న బిడ్డలు గొప్ప రీతిగా వాడుకోబోతున్నందుకు వందనాలు. ముఖ్యంగా చేరొచ్చిన ప్రతి కుటుంబానయ్యా ఈ పాసంలో జ్ఞాపకం చేసుకున్న ప్రభా. ఏ కుటుంబంలో ఏ అవసరం ఉందో మీకు తెలుసు ప్రభా. మీరు అనేకమైన 3 దినాలుగా అనేకమైన తాళపు చెవులు ఇచ్చారు ప్రభా. వాటి ప్రకారం చేయటకు మీ జ్ఞాన నిమ్మని ప్రార్థన చేస్తున్నాం, మీ శక్తి నిమ్మని ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా ప్రభా నాయన విత్తనాలు ప్రభా నాయన బిడ్డలు నాయన సైతాన్ని వెతుకొని వెళ్ళిపోకుండా ప్రభా వాటిని కాపాడుకుంటూ నాయన నీ జ్ఞానం మిమ్మల్ని ప్రార్థన చేస్తున్నాం తండ్రి.
పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు. హృదయపూర్వకంగా మీ సేవకులుగా ప్రభా ఈ సంఘాన్ని దీవిస్తున్నాం ప్రభా. ఇంకా అంచెలంచెలుగా ప్రభా మీరు అభివృద్ధిలోకి తీసుకురాబోతున్నందుకు వందనాలు ప్రభా. మీ సేవకుల నోట్లో వచ్చిన ప్రతి మాటను ప్రభా మీరు స్థిరపరచబోతున్నందుకు వందనాలు చెల్లిస్తాను. మిమ్మల్ని మహింపరుస్తూ కనపరుస్తూ ఈ రాత్రికాల సమయంలో ప్రభా మీ దేవదూత పరిచర్యనైనా ఈ స్థలంలో విడుదల చేసినందుకు వందనాలు. అభిషేకాన్ని రెట్టింపు చేసినందుకు వందనాలు ప్రభా. అనేక మంది నాయన మీరు తీసుకొని రాబోతున్నందుకు వందనాలు ప్రభా. మిమ్మల్ని మహింపరుస్తూ కనపరుస్తూ యేసు నామములో పొందుకుంటున్నాం తండ్రి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్. మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. సంఘానికి, సంఘమంతటికి, ప్రతి కుటుంబానికి, దైవ సేవకులకి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. గాడ్ బ్లెస్ యు.